శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. ఆవిడేమో సీనియర్ ఆవిడ. అవును, ఊరికే సీనియర్ ఆవిడతో మీరు చాలాసార్లు అడిగారు చాలా వేరే వేరే షోకి. బట్ నాకు స్టేజ్ ఫియర్. షీఈ్ ఆల్వేస్ లైక్ ఇక్కడ కొడుతుంది. అమావాస్య రోజు తన రూపం వేరే ఉంటాయి. ఇద్దరు కలిపి చేద్దామని చెప్పినప్పుడు చేయమని చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఏమనిపిస్తుందండి? ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు? మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ కూడా లేదు. అంటే తను ఫేస్బుక్ లో ఇప్పుడు కూడా సింగిల్ అని పెట్టుకున్నాడు అనమాట. అది నాకు ఎప్పటి నుంచో మంట. తినేమో నన్ను సతాయిస్తే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. మీరు ఎట్లా ప్రపోజ్ చేశారు ఒకసారి? మా నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నేను తన పేరు నా మొబైల్లో ఇప్పుడేం సేవ్ చేసుకున్నావు? డేంజరా? యాక్చువల్లీ తన మమ్మీ చెప్పింది నో ప్రాబ్లం పిలు మాట్లాడదాం. నేను వెళ్ళాను ధైర్యంతో. వెళ్ళి మస్తు కూర్చున్నాను, స్టార్ట్ చేశాను. కట్ చేస్తే స్టార్ట్ అయింది. ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు, సో పాప వచ్చింది. సో బీయింగ్ ఏ పేరెంట్స్గా మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది? మా ఇద్దరికి తినిపించలేదు. సో ఆ మూమెంట్ తిను చాలా అటాచ్ పాపతో. తిను ఎలా అయిపోయాడంటే డాటర్ పుట్టిన తర్వాత ఆ వాల్యూ గురించి తెలిసింది. కుక్ చేస్తుంటారా మీరు? కుక్ చేస్తుంటారా? కుక్ నేనే చేస్తా సార్, తన కుక్ చేయరు. అవి తో సబ్కే లియే చాయ్ బనా జా. బిఫోర్ ఆరిఫ్, ఆఫ్టర్ ఆరిఫ్? బిఫోర్ ఆఫ్టర్ ఆరిఫ్ నో అదర్ బాయ్ ఫ్రెండ్. వాళ్ళ బ్రదర్ ఇట్లా అని తెలిసింది. సో ఆయన మీరు బరువుగా అనుకున్నారా, బాధ్యతగా అనుకున్నారా? మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం టైం తర్వాత ఫాదర్ వెళ్ళిపోయారు, మదర్ వెళ్ళిపోయారు, బ్రదర్ ఇలా ఉన్నారు. అంటే లైఫ్లో ఏదైనా చేస్తే ఫ్యామిలీ కోసం ఏదో చేయాలి. నువ్వు ఉంటే నా దగ్గరే ఉంటావు. నువ్వు అంటే నా బ్రదర్ ఇన్లా కాదు, నువ్వు నా కొడుకు. ఇప్పుడు అంటే ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ ఏమని అనిపించింది? వన్ థింగ్ ఉంది చెప్తా, తర్వాత నాకు నువ్వు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చెప్పకూడదు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఇప్పుడు మన ముందు ఒక జంట ఉన్నారు. ఆ జంట ఏంటంటే యాక్చువల్గా జంటలు అందరినీ చేస్తాం, కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే కొంచెం అందరికంటే డిఫరెంట్ అనమాట. అంటే ఐ మీన్ ఏంటంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అవని, వాళ్ళిద్దరూ అంటే దారులు వేరైనా కానీ కలయిక ఒకటే కదా. సో ఆ టైప్లో వాళ్ళిద్దరూ, ఆవిడేమో చాలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేశారు, చిన్నప్పటి నుంచి చేశారు, సూపర్ సీనియరు. ఆయనేమో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, కాకపోతే ఆన్ స్క్రీన్ ఫస్ట్ టైము. సో వాళ్ళిద్దరూ కలిపి ఫ్యామిలీ నెంబర్ 1 షోలో దుమ్ము దులిపేస్తున్నారు మొత్తం అందరినీ. సో వాళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడి వాళ్ళ మొత్తం లైఫ్ జర్నీ అది తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. నమస్కారం సార్, ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. ఆవిడేమో సీనియర్. అవును, ఊరికే సీనియర్ సీనియర్ కంటే కూడా సూపర్ సీనియర్. యా. సో ఆవిడతో మీరు ఇట్లా యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఫస్ట్ చాలాసార్లు అడిగారు చాలా వేరే వేరే షోకి. బట్ నాకు స్టేజ్ ఫియర్. నేను కెమెరా బ్యాక్ వెరీ గుడ్, అంటే ఆ కంఫర్ట్ ఉంది. నేను యాజ్ ఎ డిఓపి నేను చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. బట్ కెమెరా ముందు రావాలంటే నాకు భయం, స్టేజ్ ఫియర్ ఉంది. సో చాలాసార్లు అడిగిన తర్వాత దిస్ టైమ్ షీ వాస్ లైక్ నో దిస్ టైమ్ యూ హ్యావ్ టు డూ ఇట్. నేను ఒప్పుకున్నాను, చలో చేద్దామని, ఒకసారి ట్రై చేద్దామని. షీ కన్విన్స్డ్ మీ. బట్ షోకు ఆన్ స్టేజ్కి ఫస్ట్ డే నేను చాలా నర్వస్. అంటే ఎలా ఫేస్ చేద్దాం ఎలా అని. ఇంకా స్టేజ్లో అక్కడ వెళ్తున్నప్పుడు షీఈ్ ఆల్వేస్ లైక్ ఇక్కడ కొడుతుంది, ఇది లోపల పెట్టుకో, ఇది పెట్టుకో, ఇలా ఉండు, అలా స్టాండ్ చేయి, ఇది చేయి. నర్వస్లో ఇంకా నర్వస్ చేస్తుంది. సో ఎలా చేద్దామని టక్మని స్టేజ్కి వచ్చేసాం. నేను బెస్ట్ ఏం చేశానంటే మర్చిపోయాను కెమెరాస్ ఉంది, లైట్ ఉంది, ఎక్కడున్నా. నేను ఆల్మోస్ట్ స్టేజ్కు వెళ్ళాను, అవుట్ అయిపోయాను. బట్ థ్యాంక్స్ టు మన యాంకర్స్, మన రవి గారు, రోహిణి గారు చాలా కంఫర్ట్ ఫీల్ కరాయి వాళ్ళు. సో అక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆన్ స్క్రీన్. సో అందరు ప్రేస్ చేశారు, అరే మీరు బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. సో ఎపిసోడ్ వైజ్
సో ఐ ట్రై టు హ్యాండిల్ వెరీ వెల్. సో ఆయన ఫస్ట్ టైం చేసినా కానీ మొత్తం అక్కడ ఎపిసోడ్ అంతా అయ్యేటప్పటికి అందరూ ఆయనే బాగా చేస్తారు సంథింగ్ అంటే అందరూ చేస్తున్నా కానీ అందరూ ఆయన ఫిదా అయిపోతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది కదా. అంటే మీరున్నా కానీ పక్కన ఆయనే గుర్తిస్తున్నారు కదా ఎక్కువ. లేదు బయట మాత్రం బాగానే ఉంటారు కదా. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెము హస్బెండ్ వైఫ్ సర్కాజం లాగా వెళ్ళింది. కట్ చేస్తే బ్రేక్లో మేకప్ రూమ్లో వస్తే నువ్వు ఏంటి ఎట్లా ఎందుకు నా గురించి సర్కాజం చెప్తున్నావు, ఇది చెప్తున్నావు, ఎవరు వైఫ్కి ప్రేస్ చేస్తారు కదా, నువ్వు నా రియలిజం చెప్పకు అంటే దాంట్లో ఒక ఉంది పంచ్ అమావాస్య లాగా. అంటే అమావాస్య రోజు తన రూపం వేరే ఉంటాయి. ఓకే, అది నేను టక్మని చెప్పేశాను. నేను ఫ్రాంక్ పర్సన్ కదా. రోజు వచ్చారు వాళ్ళకి సంగతి తెలియదు. వచ్చే ఈరోజు అమావాస్య అంటే సో అది చాలా ఫేమస్ అయింది. షీ వాజ్ లైక్ అరే నా గురించి అలా చెప్పకు. నేను చెప్పాను నేను ఫ్రాంక్ పర్సన్, నేను ఏదంటే ఫ్రాంక్ చెప్తా. అది చాలా మంచిగా వెళ్ళింది. షీ ఈజ్ వెరీ పాజిటివ్. సో ఎంకరేజ్ చేసింది. ఆ ట్యూనింగ్, ఆ టైమింగ్, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇద్దరు కలిపి చేద్దామని చెప్పినప్పుడు, చేయమని చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఏమనిపిస్తుందండి, ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు? అంటే నాకు ఎప్పటి నుంచో వేరే షోస్, ఇస్మార్ట్ జోడీ అయినా వేరే షోస్ అయినా మమ్మల్ని అప్రోచ్ చేశారు. బట్ ఆ టైంలో టు బీ ఫ్రాంక్ మేమిద్దరం ఏంటంటే తను చాలా బిజీగా ఉన్నాడు, నేను చిన్న పాపతో నేను బిజీగా ఉన్నాను. అలాగే మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ కూడా లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ లాక్డౌన్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా రీజన్ ఏంటంటే మేము యాక్చువల్లీ బయట చెప్పలేదు దట్ వీఆర్ మ్యారీడ్. సో అంటే తను ఫేస్బుక్లో ఇప్పుడు కూడా సింగిల్ అని పెట్టుకున్నాడు అనమాట. అది నాకు ఎప్పటి నుంచో మాట. అది ఎట్లా అంటే మ్యారీడ్ బ్యాచులర్ లాగా. అది అక్కడ కూడా ఎవరికి తెలియదు. అంటే మాకు మ్యారేజ్ ఓన్లీ వెరీ క్లోజ్ పీపుల్ తెలుసు కాబట్టి, అంటే ఇండస్ట్రీలో కూడా ఎవరికి తెలియదు దట్ వీఆర్ మ్యారీడ్ అని. మేము కొన్ని రోజులు ఆ సీక్రెసీ మెయింటైన్ చేసాం. దానివల్ల ఏంటంటే కొంచెం అవుట్ ఎక్స్పోజర్ బయట ఎవరికి తెలియకుండా ఉండడం. అండ్ ఇప్పుడు సడన్గా ఈ షోకి రావడం, ఇట్ వాస్ లైక్ ఎ సర్ప్రైజ్. చాలా మందికి యూ మ్యారీడ్ ముస్లిం, లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఇప్పుడు నన్ను చూస్తే ఓ బ్రాహ్మణ అమ్మాయి, మన ఇంట్లో ఉన్న అమ్మాయి అలా అనిపిస్తుంది. సడన్లీ ఇంత చేంజ్ ఓవర్ అనేది ఆ షోలో వాళ్ళు కరెక్ట్గా చూపించేశారనమాట. సో ఇట్ వాస్ గుడ్. ఆ ప్రోమో కూడా ఏదో బొంబాయి సినిమా చూస్తున్న ఫ్లేవర్లో కనిపిస్తుంది. ఆ ప్రోమో కొంచెం కూడా సూపర్గా అనిపించింది. అసలు సో అప్పుడే అనిపించింది సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది మీ జంట అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో చూస్తుంటాం, మీకేమో రీజియల్ కదా, రిలీజియన్ కదా. సో ఎట్లా అండర్స్టాండింగ్ అంటే తిను యాక్చువల్గా అంటే వీళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అండ్ దేవర్ లైక్ ఒక డిఫరెంట్ కమ్యూనిటీ. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ మోర్, బట్ ముస్లింలో ఒక డిఫరెంట్ కమ్యూనిటీ దట్ ఇస్మాయిలీస్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వెరీ మోడర్నైజ్డ్. నేను వీళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను జనరల్గా భయపడ్డా ఎలా ఉంటుందో, డిఫరెంట్ కస్టమ్. అంటే మ్యారేజ్ ముందు నేను వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు, తర్వాత వాళ్ళ ఇంటికి నేను చూస్తే అంటే నీట్నెస్ కానీ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళ మదర్ నన్ను చాలా కంఫర్ట్గా అలా చూసేవాళ్ళు. అండ్ వీళ్ళ జాయింట్ ఫ్యామిలీ నేను అది మిస్ అయ్యాను నా లైఫ్లో. బికాజ్ మాది ఒక చిన్న ఫ్యామిలీ, నేను మమ్మీ తమ్ముడు డాడీ అంతే, ఈ నలుగురమే. అలాంటిది వీళ్ళ ఇంట్లో వెళ్ళి చూస్తే ఆ బాండింగ్, బ్రదర్ అండ్ సిస్టర్స్, అంటే వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్, తిను చిన్న అందరిలో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళు ఉండే తీరు కానీ, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో వీ నీడ్ టు కాంప్రమైజ్ మెనీ థింగ్స్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియకుండా కాంప్రమైజ్ చాలా చేస్తారు. సో అలాంటప్పుడు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. మ్యారేజ్ అయ్యాక నేను నా MBA ఫినిష్ చేశాను. అండ్ వాళ్ళ ఇంట్లో ఇవాళటి వరకు నేను ఒక కోడలుగా లేను. ఐఎమ్ లైక్ మా బావగారికి నేను అందరికంటే చిన్న సిస్టర్ అలానే ట్రీట్ చేశారు. ఏది అడిగినా ఇప్పుడు నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను, గో హెడ్. కానీ నువ్వు ఇంటి కోడలివి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి. పద్ధతి అనేది నాట్ అబౌట్ ద అటైర్, మన మైండ్ సెట్తో ఉంటుంది. సో వాళ్ళని ఏది చేసినా ఇప్పుడు తినకంటే ఎక్కువ నాతో బాండింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే ఫస్ట్ నేను వాళ్ళకి కాల్ చేస్తాను, తినేమన్నా సతాయిస్తే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. సో ఆ బాండింగ్ వచ్చింది. అండ్ రిలీజియన్ ఎందుకు డిస్టర్బెన్స్ అవ్వలేదంటే, మా ఇంట్లో ఏ పూజ చేసినా మా ఇల్లాస్ వస్తారు, దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా అత్తయ్య గారు అయితే అందరికి సంతోషంగా చెప్పుకుంటుంది, వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంటే అంత నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి ఏ రోజు కూడా డిఫరెంట్ కమ్యూనిటీ అని అలా ఫీల్ అవ్వడం. ఇప్పుడు నేను రేపు పొద్దున ఏదైనా ఫాస్టింగ్ ఉంటే వాళ్ళు నాతో పాటు ఆనియన్ కూడా తినేవాళ్ళు కాదు. సో చాలామంది కూడా ఏంటంటే మీరు ఇంట్లోకి వచ్చి వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కూడా ఈ పక్క వాళ్ళది కూడా కొంచెం డిఫరెంట్గా చూస్తారు. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కమ్యూనిటీలో చాలామంది ఇక్కడ ఉన్నారు, పేరు చూస్తే ఆరిఫ్ లలాని,
Yeah. ఇక్కడ చూస్తే శ్రీలలిత ఫస్ట్ అదొక క్వశ్చన్ మార్క్ కాదు తెలియని ఇంకా వాళ్ళకి ఇంటి బయట కూడా ఎన్వైరన్మెంట్ ఇట్స్ లైక్ మా అంటే అంటే ఎక్కడైనా ఉమెన్ డామినేషన్ మీకు తెలిసిందే అలాగే ఆయన మీకు మీరంటే ఎంత ఇష్టం ఉంటే అలా మౌల్డ్ అవుతాడు ఆయన. కానీ నువ్వు కూడా మోల్డ్ అవ్వాలి రాయి కదా. రాయి రాసి రాసి కొట్టి కొడితే ఏమవుద్ది మోల్డ్ అవ్వక చేయండి, స్తోత్రాలు కూడా చేస్తారు. అంటే అంటే నేను మామూలుగా తను బాంబేలో ఎక్కువ ఉండడంతో పాటు మహాలక్ష్మి ఆరతి అవన్నీ తనకు బాగా తెలుసు. అండ్ మా ఇంట్లో కూడా ఏదైనా పూజ జరిగితే తను చాలా పాజిటివిటీగా మా గృహప్రవేశంలో తను కూర్చొని మొత్తం చేశాడు సత్యనారాయణ అంతా. సో తనేం బిలీవ్ చేస్తాడంటే రిలీజియన్ ఈజ్ ఎ పాజిటివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ పాజిటివిటీ. అల్లా హో, రామ్ హో, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఏదైనా సరే మా ఇంట్లో 3 ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేస్తాం, అలా ఏం లేదు. ఇట్స్ లైక్ ఎలా అంటే దీపావళి ఉన్నప్పుడు నేను హిందూ అయిపోతా, ప్యూర్ హిందూ. ఈద్ వచ్చినప్పుడు నేను ప్యూర్ ముస్లిం అయిపోతా, ఇంకా క్రిస్మస్కి క్రిస్టియన్ అయిపోతా. ఆవిడ మాత్రం అట్లానే ఉంటారు. No, she also, like me. So we mold into all religion. ఓకే So we follow and we respect every religion. ఓకే. అంటే ఇద్దరి మధ్యలో అంటే ఎంత అండర్స్టాండింగ్ బాండింగ్ ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు చిన్న చిన్నవి కాదండి, చాలా పెద్దగా జరుగుతాయి. టీవీలు ఇరుగుతాయి, మొబైల్ ఇరుగుతాయి, అన్ని ఇరుగుతాయి. బట్ టు బి ఫ్రాంక్ ఐ థింక్ ఒక 2.5 years నుంచి ఒక్కసారి కూడా గొడవ అవ్వలేదు. బికాస్ కంప్లైంట్స్, చిన్న కంప్లైంట్స్, చిన్న డిస్కషన్, దట్స్ ఇట్. అంటే బట్ బిఫోర్ దట్ అమ్మా బిఫోర్ దట్ ఇద్దరికి కోపం ఎక్కువ ఉండేది. అంటే పాప వచ్చాక కూడా లైఫ్ లో చాలా చేంజెస్ జరిగాయి. ముందు ఏంటంటే మా ఇద్దరికి మేము ఇద్దరే ఉండేవాళ్ళం, బోత్ ఆర్ అగ్రెసివ్, షార్ట్ టెంపర్డ్ అలా ఉండేవాళ్ళం. ఏదైనా వచ్చినా కూడా రియాక్ట్ అయిపోయేవాళ్ళం. నువ్వు కూడా తక్కువ కాదు, ఎంత వీళ్ళని పొగిడితే. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. అంటే వెన్ యూ గ్రో టుగెదర్ సో డెఫినెట్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో అలా ఏంటంటే ఒక 2.5 years నుంచి నేను తన్ని తిట్టినా కూడా తను నన్ను నవ్వుతూ భరిస్తున్నాడు. అది నేర్చుకున్నాను, వెంకీ ఆఫ్టర్ నేర్చుకున్నా, టెక్నిక్ నేర్చుకున్నా. అది ఎట్లా అంటే నౌ వాట్ ఎవర్ యూ సే యు ఆర్ రైట్. వాళ్ళకి కావాల్సింది అదే అండి, ఏం చేసినా రైట్ 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 అని చెప్తుంటే అవలేదు, ఇంకా చేయకూడదు ఇంత తొందరగా. అదే ఆలోచిస్తున్నా. కానీ ఆయనలాగా ఉంటే లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోద్దండి. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు. థ్యాంక్ యూ. నేనే గయ్యాలి అప్పుడు అనిపిస్తాను అందరికి. అలా కాదు 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 అంటే ఏం చెప్పినా బ్యాలెన్స్. బ్యాలెన్స్గా ఉంటే. అండ్ నా విషయంలో ఏంటంటే ఐ లాస్ట్ మై పేరెంట్స్. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ నాతో ఉండే. నా బ్రదర్ వచ్చి హీస్ లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్, హిస్ బెడ్ రిటర్న్. ఆ పొజిషన్లో ఎలా అంటే మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, అలాంటి డిస్టర్బెన్సెస్ చాలా జరిగాయి. అండ్ రాకపోకలు లేవు. మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను యూఎస్లో ఉన్నాను, పాప డెలివరీ అప్పుడు రాలేకపోయాను. అమ్మ చనిపోతే తను కొడుకేయడు. బికాజ్ అంటే మా రిచువల్స్ కానీ మొత్తం తనే చేశాడు. ఆ టైంలో మా తమ్ముడిది బాధ్యత ఎవరు తీసుకోవడానికి, జనరల్గా వీవర్ న్యూలీ మ్యారీడ్ అండ్ ఎవరికైనా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి. ఒక తమ్ముడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అది కూడా ఒక బెడ్ రిటర్న్ పేషెంట్ని మన ఇంట్లో పెట్టుకొని మనం వాళ్ళతో క్యారీ అవ్వాలి. వీ కాంట్ గో అవుట్ ఆఫ్ స్టేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. అలాంటప్పుడు ఫస్ట్ తను అర్థం చేసుకొని నాకు సర్ప్రైజ్గా మా తమ్ముడు ఇంటికి తీసుకొచ్చేసాడు. దట్ మేక్ మీ టర్న్. అంటే నాకంటే బ్లడ్ రిలేషన్షిప్, తనకేంటి అంటే ఆయన మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇష్టపడ్డాడు ఆయన. ఇవాళ కూడా ట్రస్ట్ మీ, నా బ్రదర్ని నాకంటే ఎక్కువ హీ టేక్స్ కేర్. అంటే వాడిని మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, వాడికి మంచి లైఫ్ స్టైల్ ఇద్దాం, వాడిని బయట తీసుకెళ్దాం, వాడికి ఎక్స్పోజర్ కావాలి అనేది నాకంటే ఎక్కువ హీ థింగ్స్. సో అప్పుడు ఏంటంటే ఐమ్ వెరీ లక్కీ. అంటే ముందు స్టార్టింగ్ 5 years ఆఫ్ రిలేషన్లో ఎలా అనిపించిందంటే ఓకే విగోస్ అన్నీ ఉంటాయి, బట్ మన రెస్పాన్సిబిలిటీ తన రెస్పాన్సిబిలిటీగా అనుకోవడం అనేది నాకు ఎలా అయిపోయిందంటే తన సైడ్ ఏదైనా నెగిటివ్ ఉన్నా నాకు అది పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓకే, తను ఇప్పుడు ఏదైనా తప్పులు చేసేది కానీ ఏం చేయట్లేదు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా ఉందంటే ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటున్నారు, ఒకళ్ళు తగ్గి అదే కాకుండా ఇద్దరికి అట్లానే ఉంటుంది మొత్తం. ఇద్దరికి ఆయనకి మీ మీద ఇష్టం, మీకు ఆయన మీద ఇష్టం. చూపించాడు కదా, ప్రపోజ్ చేయడు, ఏది చెప్పడు, అన్ని చూసి నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ద టైమ్ అది చూపిస్తే ఆ వాల్యూ పోతాయి. సో ఆ వాల్యూ ఉండాలి. అందుకోసం నేను కూడా ఇట్లానే ఇలా చేస్తాను. నేను కూడా మీరే ఇన్స్పిరేషన్ నాకు. మీ ఇద్దరు నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా. సో ఆయనలాగా ఉంటాను నేను కూడా, ప్రపోజ్ చేయకుండా.
అంటే తను ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, నేను చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్, ఏదున్నా టక్కుమని చెప్పేస్తా, కోపమైన ఈ కంట్రోల్స్, టైం వచ్చినప్పుడు చెప్తాడు. అంటే నాకు అది సర్ప్రైజ్ ఎలిమెంట్గా అవుతుంది. తను ఎప్పుడైనా ఏదైనా నా గురించి చెప్పినప్పుడు కానీ ఫ్యామిలీలో ఏదైనా ఇట్ విల్ బి లైక్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఓకే, అంటే అప్పుడు మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా, లేరు కదా, సో మీరు వదిలేసి వెళ్ళిపోయారు, ఒప్పుకోలేదని చెప్పి వెళ్ళిపోయారు. సో తర్వాత మమ్మీ ఫాదర్ ఫస్ట్ చనిపోయారు. హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. నా పేరెంట్స్ నాతో పాటు షూట్కి వచ్చేవాళ్ళు. అండ్ నా కెరియర్లో నేను రాజా నుంచి చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ ఎలా అంటే నా బ్రదర్ని కూడా మా మమ్మీ ఇంట్లో వదలలేక షూట్కి తీసుకొచ్చేది. వెంకటేష్ గారు వాళ్ళు ఎత్తుకొని మేము పొలాచీలో షూట్ చేస్తే దిస్ టు సపోర్ట్ మీ సో మచ్. రాఖీ అప్పుడు ఎన్టీఆర్ అనే తమ్ముడిని ఎత్తుకొని ఫొటోస్ దిగిన ఒక ఫ్యామిలీతో ఒక బాండింగ్ ఉండేది. సో వాళ్ళు షూట్స్కి వచ్చేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు నాతో చాలా అటాచ్మెంట్ అండ్ ఆల్. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, కొన్ని ఇష్యూస్ అయ్యాయి, వాట్ ఎవర్ హ్యాపెన్స్. తర్వాత దే కేమ్ టు నో హిస్ వెరీ గుడ్. తర్వాత వాళ్ళన్నీ అర్థం చేసుకునే టైంకి, వన్ ఆల్ ఈజ్ వెల్ అనే టైంకి అలా జరిగింది. అంటే ఎప్పుడైనా అనిపించిందా కొంచెం వాళ్ళని ఒప్పించి చేసుకుని ఉంటే కొంచెం అంతా హ్యాపీగా ఉండేది, అందరితో కలిసి ఉండే వాళ్ళని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే కొంచెం టైం తీసుకుని వెయిట్ చేసి ఉంటే బాగుంటుంది. నాకు ఇప్పుడు నాకు పాప పుట్టింది కదా, ఇప్పుడు తను షీస్ జస్ట్ 5+. ఇప్పటి నుంచి తన ఫ్యూచర్ గురించి నాకు భయం. అంటే రేపు పొద్దున ఒకవేళ షీ టేక్స్ ఎ స్టెప్, ఓకే వీఆర్ మోడర్నైజ్డ్, మనం అర్థం చేసుకుంటాం ఆ పెయిన్ ఎలా ఉంటుంది. బీయింగ్ ఏ మదర్, ఇప్పుడు మా మదర్ అప్పుడు నేను షూట్స్కి వెళ్ళినప్పుడు ఏదన్నా నాతో పాటు ఊరికి ఎందుకు వస్తావు అని నేను కొన్ని అనేదాన్ని. ఇప్పుడు నా కూతురు నాతో అలా రిపీట్ చేస్తుంటే ఐ మిస్ ఇట్. అండ్ అంటే ఒక మదర్ అయిన తర్వాత పేరెంట్స్ ఇంకా ఎక్కువ మిస్ అవుతాం. బట్ స్టిల్ అంటే మేము అది అలా చేసామని వి స్టిల్ రిగ్రెట్ దట్. కొంచెం ఆగి కొంచెం విని కన్విన్స్ చేసి, ఎందుకంటే పేరెంట్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మన కోసం చిన్నప్పటి నుంచి మనకు పెద్ద అయ్యే వరకు అంతా చూసుకుంటారు, మన కోసం సాక్రిఫైస్ చేస్తారు. బట్ తర్వాత మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా సెల్ఫిష్ అయిపోతాం. ఓకే, లవ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు, ఇప్పుడు సో ఇప్పుడు ఆ బాధలు అవన్నీ చేస్తాం. ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు, మనం అంతా అర్థం చేసుకోను. ఇంకా నాది ఎట్లా అంటే, నేను అప్పుడు చాలా చిన్నపిల్ల, నా మ్యారేజ్ అయినప్పుడు నేనంత మెచ్యూర్ లేదు. చిన్నపిల్ల కాదు, నువ్వు చిన్నపిల్ల అనకూడదు నేను. సో అంత మెచ్యూరిటీ లేదు. బట్ మా రిలేషన్ ఎలా అంటే విత్ ఇన్ ఎ మంత్ వి గాట్ సీక్రెట్లీ మ్యారీడ్. యా, తొందరగా, చాలా తొందరగా. మేము ఒక లవ్ సైకిల్ అనే ప్రాజెక్ట్ కి హిస్ ద డిఓపి, నేను అందులో ఆర్టిస్ట్. నాకేంటంటే నేను తన్ని టెస్ట్ చేద్దామని ఐ టోల్డ్ హిమ్, నాకు కొంచెం సినిమాల పిచ్చి, నేను ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటా. సినిమాటిక్ గా నేను తన సాత్యా మూవీ తను చూసి ఉండడేమో అని చెప్పి నేను అలాగే తన్ని ప్రపోజ్ చేశాను. అంటే లైక్ ఐ టోల్డ్ హిమ్ విల్ గెట్ మ్యారీడ్. సో నేనేమనుకున్నాను, తను బ్యాక్ స్టెప్ తీసుకుంటాడా అలా అనుకున్నాను. బట్ హీ వాస్ సీరియస్. టెస్ట్ చేస్తూ వి గాట్ కమిటెడ్ ఇంటూ ఎ సీక్రెట్ మ్యారేజ్. దాని తర్వాత మాకు కొంచెం సీరియస్నెస్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, రేపు పొద్దున ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడినప్పుడు కమిట్మెంట్, ఇట్ వాజ్ అ కమిట్మెంట్. సో మీరు ఒకవేళ తను ఒప్పుకోకపోతే తెలుస్తుంది తను ఏంటో అన్నట్టు టైప్లో నేను తను అడిగాను. తను ఒప్పుకున్నాడు. దాని తర్వాత మేము వెరీ సీరియస్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే మాకేంటంటే ఆ వాల్యూ, ఆ రిలేషన్కి వాల్యూ ఇద్దాం. వాట్ ఎవర్ అప్స్ అండ్ డౌన్స్. ఎట్లా ప్రపోజ్ చేశారు ఒకసారి మా ఫోన్లో? మా గురించి డైరెక్ట్గా ఒకసారి చెప్పి. ఏం గుర్తుందంటే, మేము నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నేను తన పేరు నా మొబైల్లో మెలడీ అని సేవ్ చేసుకున్నాను. ఓకే, చాక్లెట్ వస్తాయి కదా, మెలడీ చాక్లెట్. ఇప్పుడు ఏం సేవ్ చేసుకున్నావు? డేంజరా? డేంజర్ అని సేవ్ చేసుకున్నాను. అంటే ఎప్పుడు గొడవ అంతేనా? డేంజర్ అని సేవ్ చేసుకున్నాను. తర్వాత ప్యాచప్ అయిన తర్వాత చేంజ్ చేశాను చాలాసార్లు ఫోన్లో, అది అవ్వట్లేదు, డేంజర్ లాగానే ఉంది. అంటే ఫోన్కి కూడా అర్థమైపోయింది. సో నువ్వు ఆల్ ద టైం అలా చేస్తావని ఫోన్ కూడా కాదు, ఇదే నే పేరు పెట్టు. సో అది పర్మనెంట్ అయిపోయింది, నీ పేరు డేంజర్. అంటే ఫస్ట్ చూడగానే ఈయన ఎందుకు ఆట పట్టించాలనిపించింది మీకు? ఆట పట్టించడం అని ఏం కాదు. యాక్చువల్గా నేను ఆ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్, పేర్లు తీయకూడదు ఇప్పుడు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో ఒక అమ్మాయి ఏంటంటే తను నాతో మామూలుగా, నాకు ఆ టైంలో ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంటూ మ్యారేజ్ అండ్ ఆల్. మామూలుగా ఏంటంటే డిఓపికి చాలా యాటిట్యూడ్, మాట్లాడు, హాయ్ చెప్తే హాయ్ చెప్పడు. ఫస్ట్ మాకు గొడవతో మా రిలేషన్ స్టార్ట్ అయింది. గొడవతో స్టార్ట్ అయితే బాండింగ్ చాలా స్ట్రాంగ్. తను ఏంటంటే అప్పుడే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదివి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. తనకి ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఉన్నామా, చైల్డ్ ఆర్టిస్ట్ ఏం తెలియదు. తనకేంటంటే ప్రొఫెషనల్లీ ఆర్టిస్ట్ అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు వేర్ ఎనీ డ్రెస్.
అనేటట్టు అక్కడ వచ్చిందనమాట. ఐ హ్యావ్ టు వేర్ సమ్ స్కర్ట్, ఒక పార్టీ సీన్ ఉంది ఒక అది. పార్టీ సీన్లో. సో నేనేం చెప్పాను, నేను వేసుకోను, నేను వెళ్ళిపోతాను, తను ఎవరైనా అనడానికి. నాకు ఆ టైంలో వెరీ బిజీ, నేను వెళ్ళిపోయాను. దాన్ని నాకు సారీ చెప్తేనే వస్తారని చెప్పాను, కానీ సారీ చెప్పకుండా నేను లొకేషన్కి రావాల్సి వచ్చింది. సో ఇట్ వెంట్ లైక్ దాట్. తర్వాత 10-15 days మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ అమ్మాయి నాతో అందనమాట, అసలు మాట్లాడు, గో చాక్లెట్ ఇచ్చి మాట్లాడు నువ్వు అని. నేను మామూలుగా వెళ్ళి హాయ్ హలో అని మాట్లాడా. అయితే నాకు ఎందుకో ఇన్నోసెంట్గా ఐ డోంట్ నో వాట్సాప్ ఇన్ ఈఎంఆర్ఎస్ మే అన్నాడు. అబ్బో అని. తర్వాత నార్మల్లీ వి ఎక్స్చేంజ్ ద నంబర్స్, అంటే ఒక ప్రాజెక్ట్ చెప్తామను సంథింగ్ లైక్ దట్. నంబర్ విత్ ఫేస్బుక్ సే మాంగా అంటే నంబర్ ఆల్సో వి డిడ్ంట్ ఎక్స్చేంజ్. తను నన్ను ఫేస్బుక్లో ఆ రోజు ఏం తాగాడో తెలియదు అన్నమాట. 28 ml తాగాను. సో తను నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి నేను అనుకున్నాను ప్రాజెక్ట్ గురించి. ఆన్ కాల్ హీ ప్రపోజ్ మీ. ఓకే, ప్రపోజ్ చేయలేదు, నువ్వు మరి ఏం చేసావు? తొందరగా చెప్పేస్తున్నావు. ప్రపోజ్ చేయలేదు, మాట్లాడడం స్టార్ట్ చేసాం. జస్ట్ ఒక్కసారి కలుద్దామని చెప్పాను. సో మేము జస్ట్ తన జిమ్కి వెళ్ళాలని మేము. నాకేంటంటే మా ఫాదర్ ఎక్కడ వదిలేవాళ్ళు కాదు, ఎక్కడున్నా వేరెవర్ యు గో తను తీసుకెళ్లేవాళ్ళు నన్ను. తను అలాగే జిమ్లో వదిలేసి ఒక 1 hour బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు నన్ను పికప్ చేసుకోవడానికి. ఆ టైంలో తిని రావడం, అట్లా అక్కడ మేము కలవడం. సో ఫస్ట్ టైం మేము అలా మీట్ చేసాం. సో అప్పుడు దెన్ 2-3 times వి స్టార్టెడ్ మీటింగ్. దెన్ వి గాట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. తర్వాత షీ సెడ్ లైక్ యూనో, నువ్వు ఒక బాలీవుడ్ హీరో లాగా ఉన్నావు, నువ్వు నాతో ఉన్నప్పుడు హాలీవుడ్ హీరో లాగా ఉంటావు, సో మన పేరింగ్ చాలా బాగా ఉంది. సో అట్లా మేము కనెక్ట్ అయ్యాం. అలా ప్రపోజ్ చేసింది. నేను అడిగాను, నాకు కొంచెం టైం కావాలి, నాకు 2 months టైం ఇవ్వు, నేను అంతా 1 month అన్న టైం తీసుకుందాం. ఆ 1 month షెడ్యూల్ గ్యాప్, ఆ 1 month టైంలో పెళ్లి కూడా అయిపోయింది. సో అలా జరిగింది. అంటే ఇంట్లో వాళ్ళని అడిగి సంథింగ్ అట్లా ఏం చేయలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలనిపించింది. వాళ్ళకి తను చెప్పాడండి వచ్చి. తర్వాత ఆ బ్యాటింగ్ అంతా నాకు తెలుసు కదా. అంటే ఫస్ట్లో నేనేమనుకున్నానంటే వన్స్ వీఆర్ సీరియస్ తర్వాత మాట్లాడదాం అని. ఎందుకంటే బికాజ్ మా ఇంట్లో ఐ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ నాన్నని నేను చూసుకోవడం, తమ్ముడిని చూసుకోవడం, అండ్ ఒక రెస్పాన్సిబుల్గా నేను ఉన్నాను. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాంటి డెసిషన్ తీసుకుంటానని. అండ్ నౌ ఐ ఫీల్ ఇట్స్ బ్యాడ్. ఓకే, ఆ టైంలో ఏంటంటే తను నాకు ప్రపోజ్ చేశాడు, మేము సీక్రెట్ మ్యారేజ్. అప్పుడు కూడా నేను అంత సీరియస్గా అవ్వలేదు. తర్వాత ఏంటంటే తను వచ్చి మా ఇంట్లో మా మమ్మీతో మాట్లాడాడు. తర్వాత ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. అది రివర్స్ వెళ్ళింది. మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ తన మమ్మీ చెప్పింది, నో ప్రాబ్లం పిలు మాట్లాడదాం. నేను వెళ్ళాను ధైర్యంతో, వెళ్ళి మస్తు కూర్చున్నాను, స్టార్ట్ చేశాను. తన గురించి చెప్పాను, మీ అమ్మాయి నాకు చాలా ఇష్టం అని, ఇది అది. సో నేను బాగా చూసుకుంటా, ఇది మమ్మీ చెప్పింది. తన మమ్మీ ఓకే బాబు నువ్వు చాలా మంచివాడు, ఓకే. ఇది కట్ చేస్తే స్టార్ట్ అయింది, రివర్స్ స్టార్ట్ అయింది. చాలా అంటే అదొక టైప్ ఆఫ్ చేజింగ్ మూవీలో చూపిస్తున్నప్పుడు అవన్నీ జరిగాయి. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. తర్వాత ఏంటంటే ఐ థాట్ ఆఫ్ కన్విన్సింగ్ దెమ్. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేశాను. బట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మ్యారేజ్ కూడా మేము మా పద్ధతిలో చేసుకుంటే మళ్ళీ వీళ్ళ పద్ధతిలో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ అనుకో. ఫ్యామిలీ అంటే పేరెంట్సే కాదు, ఇటు తరం అటు తరం చూస్తారు. సో అవన్నీ ఒప్పించడం అలా ప్రాబ్లం అవుతున్న టైంలో మేము ఏంటంటే ఫస్ట్ వితౌట్ ఆఫ్ డూయింగ్ ఏ కోర్ట్ మ్యారేజ్. ఇంకా మేము కోర్ట్ మ్యారేజ్ చేసుకొని ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఉండడం అలా. అప్పుడు కూడా సినిమాలు కంటిన్యూ చేస్తూనే వచ్చారా? కరీనా బట్ ఆఫ్టర్ మ్యారేజ్ 1-2 months తర్వాత షీ స్టాప్డ్. అప్పుడు ఏంటంటే స్టాప్ చేయాలని కాదు, వీళ్ళ ఇంట్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ. అదే అప్పటికి కూడా మీకు అంటే సిస్టర్ రోల్ అంటే మీరే గుర్తొచ్చారు. కొంతలో మంచిగా సినిమాలు అన్నీ చేసుకుంటే చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు, సడన్గా ఇంకా పెళ్లి తర్వాత ఆపేసి. బట్ నాకు ఎట్లా అంటే అప్పుడు ఆ టైంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఒక డిగ్రీ ఫినిష్ చేసి అని ఉండేది. నా మ్యారేజ్ టైంకి ఐ వాజ్ లైక్ ఫినిష్ నా ఫైనల్ ఇయర్ డిగ్రీ. తనకేంటంటే ఎంబీఏ చేయించాలని. సో 1 year నేను ఇక్కడ ఎంబీఏ చేశాను, తర్వాత న్యూయార్క్లో వెళ్ళి ఎంబీఏ ఫినిష్ చేశాను. సో తనకేంటంటే వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు చదువుకోవాలి అలా. సో అందుకే నేను ఆ టైం పీరియడ్ తీసుకొని ఫినిష్ చేసి తర్వాత బేబీ. ఇంకా వచ్చాక ఇంకా ఇండస్ట్రీ వదిలేసి, ఇండస్ట్రీ సాంబార్ తిన్నాక వదిలి వెళ్ళలేం కదా, ఎటు తిరిగినా మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం. అంటే మీరు సినిమాలు చేస్తారు, సీరియల్స్ కూడా చేస్తారు, రెండింటికి మీరు సిమిలారిటీ ఏం చెప్తారు? రెండింటికి వర్క్ ఈజ్ సేమ్,
సీరియల్లో ఏంటంటే ఎక్కువసేపు వర్క్ ఉంటుందని కాకుండా సీరియల్లో మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. మూవీలో ఏంటంటే వీఆర్ నాట్ ఎ హీరోయిన్. మూవీలో ఏంటంటే మనకు వచ్చే ఇంపార్టెన్స్ కొంచెం ఉంటుంది, బట్ సీరియల్లో ఏంటంటే జనాలకి ఎక్కువ మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళు రోజు చూస్తూ వాళ్ళకి ఎలా అయిపోతుందంటే నేను పాజిటివ్ చేశాను, నెగిటివ్ చేశాను, నెగిటివ్ చేస్తే తిట్టడం మొదలెట్టారు బయట, పాజిటివ్ చేస్తారే సిస్టర్ లాగా, మా ఇంట్లో కూడా ఒక సిస్టర్ ఇలా ఉంటుంది, అలా యూనో ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ ఆల్, అంటే సీరియస్ చేయకూడదని కాదు, బట్ ఏంటంటే మళ్ళీ ఆ జోన్ చేయాలి అని అంతే. ఇప్పుడు ఆరిఫ్ గారు డైరెక్టర్గా ఎప్పుడు? అదే ఆ ప్రాసెస్లో ఉన్నాను ఇప్పుడు. సో నా అంటే డిఓపి కూడా చేస్తున్నాను యాజ్ ఏ, బట్ ఇప్పుడు నా మొత్తం కాన్సన్ట్రేషన్ స్క్రిప్ట్ రైటింగ్. ఇప్పుడు నెక్స్ట్ మేబీ కమింగ్ మంత్స్ ఐ విల్ స్టార్ట్ అ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. సో యా డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, బట్ నా స్క్రిప్ట్ తను ఒప్పుకుంటే. సో ఆర్టిస్ట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఆర్టిస్ట్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ షో వల్ల నాకు కొంచెం తను ఇంకా పుష్ చేస్తుంది. యూ కెన్ ఆల్సో ట్రై యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఆల్, బట్ ఐడియా ఏంటంటే ఫోకస్ చేస్తే ఒక దాంట్లో ఫోకస్ చేయాలి. సో రెండు దాంట్లో ఆర్టిస్ట్ అయినా, డైరెక్షన్ అయినా, డిఓపి అయినా, సో అది కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. సో చూద్దాం ఎలా లైఫ్ తీసుకువెళ్తుంది, అలా చేద్దాం. ఓకే, మీరు సౌందర్య గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, ఆరిఫ్ గారితో కూడా చేశారు, యాక్టింగ్ చేశారు. సో వీళ్ళు అంటే వాళ్ళకి ఈయనకి సిమిలర్గా ఏమనిపించింది? సారీ టు సే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్. ఓకే, తను యాజ్ అ హస్బెండ్ ఆ పొజిషన్ కానీ స్క్రీన్ మీదకి వచ్చి ఆన్ స్క్రీన్ రావడం అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఈ షోకి రావడం అంటే తనలో స్టేజ్ ఫియర్ ఒకటి పోయింది, అండ్ తను ఏంటంటే డాన్స్ అంటే కూడా అబ్బా అంటే డాన్స్ నాకు అసలు రాదు, బట్ ఈ షోకి వచ్చి హీస్ ట్రైయింగ్ అంటే ఇది ఫ్యామిలీ ఇంకా ఎవ్రీ ఎపిసోడ్ లో డాన్స్ చేయాలి, ఎంట్రీ అలాగే ఉంటాయి, నేను ఏదో చేస్తూనే ఉంటా, ఇలాగ నిలబడతా, సో ఏదో జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటా, మేబీ 6 monthsలో నేను నా వేరే రూపం చూసుకోవచ్చు. మేడం బ్లాగ్స్లో నేను ఏదో బ్యాక్గ్రౌండ్లో డాన్స్. పాపను చూస్తుంటే మీకంటే హుషారుగా మీ చిన్నప్పుడు ఎట్లా చేస్తారో రాజేష్ సినిమాలు అట్లాగా ఎందుకంటే బాగా హైగా కనిపిస్తుంది, పాప చాలా హుషారుగా కనిపిస్తుంది. మరి పాపను కూడా ఇంకా పాపకు యాక్చువల్గా ఇప్పుడు రాజమౌళి గారు వాళ్ళ అబ్బాయి చేసే ప్రాజెక్ట్లో తను చెయ్యాలి, బట్ వెరీ రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది పాపకి. సో ఒక 1-2 months షీల్ బీ ఆన్ బెడ్, షీల్ రికవర్, వన్స్ షీఈస్ బ్యాక్ షీల్ బీ బ్యాక్. అంటే ప్రోమోలు అది చూసాం పాపని, మీ యూట్యూబ్ ఛానల్ ప్రోమోలు అది చూసాం. అంటే తను చాలా సీనియర్ ఆర్టిస్ట్గా స్పాంటేనియస్ అండి, అంటే తను మొత్తం నా జిరాక్స్ కాపీ. అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇలా మాట తీరు అంటే నాకేంటంటే ఐ గెట్ మోర్ కనెక్టెడ్ విత్ హర్ బికాజ్ తను నా డాడ్ బర్త్డే రోజే పుట్టింది, అండ్ నాకు తనలో నేను మా నాన్నని చూసుకుంటా, ఐ హ్యావ్ దట్ బాండింగ్ విత్ హర్. అండ్ డెఫినెట్గా మేము తను ఎలా ఎంకరేజ్ చేస్తున్నామంటే ఏదో నువ్వు ఇదే చేయాలి అదే చేయాలి కాదు, తను టెక్నికల్గా తనకి చాలా నాలెడ్జ్ ఉంది. She can I can promise you she can direct, she can do the DOP work for a film. She's technically so strong. వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే జనరల్గా పిల్లలు ఏంటి చాక్లెట్ కొనిస్తావా బిస్కెట్ కొనిస్తావా ఇవి మాట్లాడతారు, వీళ్ళిద్దరు కూర్చొని ఒక వెబ్సైట్లో కూర్చొని ఆ కెమెరా ఈ లెన్స్ ఏంటి ఇదేంటి యాంగిల్స్ షార్ట్ లైటింగ్ గురించి మాట్లాడుతుంది. యా సో షీ ఈజ్ లైక్ వెరీ టెక్నికల్. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక డిఓపి పాప కాబట్టి రెండు కాంబినేషన్ మిక్స్ అయింది పాప. సో తనకి టెక్నికల్గా చాలా ఇంట్రెస్ట్, అంటే ఇప్పటి నుంచే మేము ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్తే ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఎవరైనా కప్పులు ఉంటే వెళ్ళి ఫోటోషూట్ స్టార్ట్ చేస్తుంది, అండ్ మేము ఏదైనా షూట్ ఇంట్లో రీల్ చేయాలంటే తనే షూట్ చేస్తుంది అనమాట. ఇంకా మొబైల్లో కూడా ఎడిటింగ్ చేస్తుంది ఈ ఏజ్లోనే. యా ఇప్పుడు అంటే ఇదివరకు అంటే మీరిద్దరే, ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు, సో పాప వచ్చింది. సో బీయింగ్ ఏ పేరెంట్స్గా మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది? అదే చెప్తున్నాను కదండి, అంటే ఒక పేరెంట్ అయ్యేసరికి వాళ్ళ విలువ తెలిసి వస్తుంది ప్రతి దాంట్లో. ఎవ్రీ డే ఐ ఫీల్ దట్. ఇప్పుడు తనతో నేను ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదైనా నాకు జవాబు ఇస్తే నేను ఫీల్ అవుతాను, నన్ను ఇలా అనేసి. తను తన బర్త్డే పార్టీలో తన ఫ్రెండ్కి తినిపించింది కేక్, మా ఇద్దరికి తినిపించలేదు. సో ఆ మూమెంట్ తిను చాలా అటాచ్ పాపతో. తిను ఎలా అయిపోయాడంటే అదేదో ₹1,00,00,000 పోయినంత బాధ అనమాట తన ఫేస్. 1-2 days నాకు హ్యాంగ్ ఓవర్ ఉంది, నా పాప నాకు ఫస్ట్ కేక్ ఎందుకు ఇవ్వలేదు అని. సో మనకేంటంటే పేరెంట్స్ అప్పుడు మనతో ఉన్నప్పుడు వాళ్ళని మనం చాలా లైట్గా తీసుకుంటాం, పేరెంట్సే కదా
ఇప్పుడు వాళ్ళు లేని లోటు నాకు ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు లేరు, ఐఎమ్ అచీవింగ్ మెనీ థింగ్స్. అయ్యో నేను ఇల్లు తీసుకున్నప్పుడు వాళ్ళు లేరు, నేను ఇది తీసుకున్నప్పుడు వాళ్ళు లేరు, నేను ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు వాళ్ళు లేరు. యూనో ఎక్కడో అక్కడ పాయింట్ విల్ హర్ట్ యూ. అంటే వాళ్ళు ఉండుంటే బాగుండేది, నేను ఆ మూమెంట్లో అలా చేయకుండా ఉంటే బాగుండేది అని. హ్యాపెన్స్ లైఫ్. సో మీకేం అది సేమ్ ఎలా అంటే ఇప్పుడు మా పేరెంట్స్కి అంటే డాటర్ పుట్టిన తర్వాత ఆ వాల్యూ గురించి తెలిసింది. ఇప్పుడు ఎలా అంటే నేను నా డాటర్కి ఎప్పుడు అలోన్ ఐ వోంట్ లీవ్ హర్. స్కూల్కు కూడా నేనే డ్రాప్ చేస్తా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా నేను అంటే స్కూల్ ట్రాన్స్పోర్ట్ కూడా నేను యూజ్ చేయను. అంటే ఇంకా ఆ అటాచ్మెంట్ తర్వాత తెలిసింది అంటే మన పేరెంట్స్ కూడా మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు ఆల్రెడీ. సో అది రెస్పెక్ట్, ఆ వాల్యూ పెట్టుకోవాలి ఎప్పుడైనా పేరెంట్స్ గురించి. సో దట్స్ వై యునో వెన్ యూ ఆస్క్ అబౌట్ పేరెంట్స్కి కూడా కన్విన్స్ చేసి కొంచెం ఆగి తర్వాత వీళ్ళింట్లో కన్విన్స్ చేసే చేసుకున్నాడు తను. మా దగ్గర వచ్చేసరికి ఏంటంటే రెండు బ్యాలెన్స్ అవ్వడానికి ప్రాబ్లం అయింది తప్ప వీళ్ళింట్లో హీస్ వెరీ క్లియర్. వాళ్ళ అన్నయ్య ఫాదర్ లాగా, వీళ్ళ ఫాదర్ తిను చిన్నగా 5 years ఉన్నప్పుడే చనిపోయారు. సో వీళ్ళ అన్నయ్య చెప్తే ఎస్, వాళ్ళ అన్నయ్య చెప్తే నో. యూనో అలా దే ఒబై ఈవెన్ టుడే. ఇవాళ వరకు కూడా ఏంటంటే అదే రెస్పెక్ట్ మాకుంది. ఆయనని మేము అదే పొజిషన్లో చూస్తాం. సో ఇప్పుడు ఆయన మా మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ మన అన్నయ్య వదిన అందరూ ఒప్పుకున్న తర్వాతే వి గాట్ మ్యారీడ్. ఆ ఫ్యామిలీ నుంచి మాకు సపోర్ట్ వచ్చింది. ఇక్కడ కొంచెం టైం పట్టింది, బట్ ఆగాల్సింది కదా. మీరు ఫాదర్ గా చెప్తున్నారు, అప్పుడు మీరు చెప్పాల్సిందా? చెప్పాను ఆగాలని చెప్పాను. చెప్పాడు తను. యాక్చువల్లీ నాకు చెప్పింది ఏంటంటే 1-2 years మనం టైం తీసుకున్నాం, విల్ గెట్ సెటిల్. నాకు భయం ఏంటంటే మళ్ళీ పారిపోతాడేమో. డిఫరెంట్ స్టోరీస్ చెప్పింది. ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇది ఉంది ఏదేదో స్టోరీ కుక్ చేసి నేను అరే పాపం ఇలా ఉందని ఓకే సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాం. అట్లా చేసి తొందరగా ఇప్పటికీ అంటాడు తెలుసా అండి, ఏదో కోడిని పట్టుకొని పెళ్లి చేసుకున్నట్టు జబర్దస్త్ షాదీకారి అంటాడు. బట్ స్టోరీలో చెప్పాలంటే మంచి స్టోరీ ఉంది. అబ్బా ఏదో మనం చేసాం పిల్లలకి చెప్పడానికి, చూడు మీ పేరెంట్స్ ఇలా చేసాం, అడ్వెంచరస్. మీ స్టోరీ సినిమాకి తీయచ్చు మీరు. సినిమాకి అయ్యి మొత్తం అంతా ఉంది మీ స్టోరీ. ఆ మూమెంట్స్ అన్ని భలే ఉండేవి ఆ టైంలో. అంటే మా సీక్రెట్ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ దివాళీ నేను కాలేజ్ అంతా మంగళసూత్రం వేసుకొని తిరిగేదాన్ని, ఇంటికి వచ్చేసరికి హైట్ చేసేదాన్ని. ఆ మూమెంట్స్ మళ్ళీ తను నన్ను కలవాలని, అంటే మాకు కర్వా చౌత్ అది ఉంటుంది కదా, సో వి ఫాలో బోత్. సో ఆ రోజు కూడా కలవాలి, తన్ని చూడాలని, అలాంటి మూమెంట్స్ వాజ్ చాలా బాగుండే సినిమాటిక్ గా. ఇక్కడ కూడా సినిమాటిక్ గా అంటున్నారు. అలా సినిమాటిక్ గానీ నాకు కన్విన్స్ చేసింది. నేను దాంట్లో పడిపోయాను. నేనే కూడా సినిమాటోగ్రఫర్ కదా, ఆలోచించలేదు. ప్రేమ బ్లైండ్ అయిపోయాను అప్పుడు. సో మన లలిత గారి గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? యునో షీఈ్ వెరీ డైనమిక్, వెరీ స్ట్రాంగ్ లేడీ. ఓకే, స్ట్రాంగ్ లేడీ. బట్ టైగర్ కూడా ముందు వస్తే భయపడదు, కానీ పిల్లి అని క్యాట్ వస్తే భయపడుతుంది. కరెక్ట్ కదా? బట్ వెరీ డైనమిక్, వెరీ స్ట్రాంగ్ లేడీ. యాస్. ఓకే, ఆవిడ మీ లైఫ్లోకి రావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా మీ లైఫ్ అంటే ఇప్పుడా ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా మొత్తం ఈ 8 years మీ జర్నీలో ఓకే ఎట్లా ఉంది లైఫ్ ఆవిడ తలుచుకుంటే మీకు? ఎట్లా అంటే బిఫోర్ ఒక 4-5 years వరకు మాలో అది మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే తొందరగా చేసి పెళ్లి చేసుకున్నాం. మేము అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే బయట కూడా వెళ్తే తన ఫేస్ హైడ్ చేసి వెళ్ళాలి. మాల్కి, మూవీస్కి, ఎక్కడైనా షాపింగ్కి వెళ్తున్నప్పుడు షీ హ్యాస్ టు హైడ్ హర్ ఫేస్ బికాస్ మేము చెప్పుకోలేదు. సో విచ్ హీ డింట్ లైక్. షీ ఈజ్ వెరీ అవుట్ గోయింగ్ పర్సన్. నేను ఐఎమ్ వెరీ సీక్రెట్, వెరీ ప్రైవేట్ పర్సన్. ఎందుకంటే నాకు అప్పుడు ఎలా ఉందంటే బిఫోర్ నేను తనకు చెప్పాను, పెళ్ళి చేసిన తర్వాత నా కెరియర్లో డిస్టర్బ్ చేయకూడదు, నా అమ్మని బాగా చూసుకోవాలి. అమ్మని బాగా చూసుకుంది, నో ప్రాబ్లం. కెరియర్లో కూడా చేసింది. సో నా ఫోకస్ మొత్తం అప్పుడు కెరియర్ ఓరియంటెడే. ఒక 4-5 years చాలా స్ట్రగుల్ అయింది. మేము ఇక్కడ నుంచి బాంబే షిఫ్ట్ అయిపోయాం. ఆవిడ కూడా సినిమాలు చేయట్లేదు అప్పుడు? చేయట్లేదు. తర్వాత మేము న్యూయార్క్ షిఫ్ట్ అయిపోయాం. తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చేసాం. సో ఒక 4-5 years మ్యాచ్ అవ్వలేదు. తర్వాత మేము రియలైజ్ అయ్యాం. ఏం రియలైజ్ అయ్యంటే మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. ఓకే. తర్వాత మేము అగైన్
ఇది గొడవలు ఇది మొత్తం అంత పక్క పెట్టుకొని పాప అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఎక్కువైపోయింది. ఓకే. అప్పుడు వర్క్కి మళ్ళీ మేము ఎక్కువ సీరియస్ తీసుకొని షీ గాట్ వెరీ బిజీ, ఐ గాట్ వెరీ బిజీ. అందుకోసం ఒక 2.5-3 years నుంచి మా మధ్యలో గొడవ లేదు, టైం లేదు కదా చెప్పు. టైం లేదు, బిజీ అయిపోయాం, టైం లేదు. సో ఇప్పుడు అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా అయిందంటే 2-3 years నుంచి ఇట్స్ లైక్ వీ గాట్ అగైన్ మ్యారీడ్, కొత్త పేరు లాగా. సో మళ్ళీ ఒక వేరే లెవెల్లో రొమాన్స్ స్టార్ట్ అయ్యింది. కుక్ చేస్తుంటారా మీరు? కుక్ చేస్తుంటారా? కుక్ నేనే చేస్తా సార్, తన కుక్ చేయరు. అవి తు సబ్కే లియే చాయ్ బనా జా. కాదు కాదు, తను చాలా ఫేవరెట్ ఫుడ్ ఏంటండి తన ఫేవరెట్ ఫుడ్? ఏం తింటావు? సీ ఫుడ్. తనకు ప్రాన్స్, ఫిష్ అంటే చాలా ఇష్టం. నా మ్యారేజ్ ముందు ఐఎమ్ టోటలీ వెజిటేరియన్. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ అంటే కూడా నాకు పడేది కాదు. ఈవెన్ షూట్స్లో కూడా ఐస్ టు మెయింటైన్ దట్. ఇప్పుడు కూడా నేను మళ్ళీ వర్క్ చేస్తుంటే మొన్న నరేష్ గారు అడిగారు నన్ను, ఏ పాప మళ్ళీ తింటున్నావా నాన్ వెజ్? నువ్వు తినవు కదా అసలు, కర్రీ స్పూన్ ఇలా అవుతే కూడా నేను తినేదాన్ని కాదు. అలాంటిది నేను తన కోసం నేర్చుకొని వంట చేయడం. ఇప్పుడు తను నాన్ వెజ్ తక్కువ, నేను ఎక్కువ తింటా. అంటే నేను ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ వెజ్. నౌ షీ ఈస్ ప్యూర్లీ నాన్ వెజ్. ఓకే. మీ గురించి ఆవిడ ఇటు షిఫ్ట్ అయ్యారు, మీరేమో అటు షిఫ్ట్ అయ్యారు అంతే. ఓకే. మీరు ఆవిడకి ఫస్ట్ మీట్ అయిన డేట్ గుర్తు? యా, ఇట్ వాస్. మీకు ప్రపోజ్ చేసిన డేట్? ఇట్ వాస్ లైక్, కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు, లేకపోతే కెమెరా ఆఫ్ చేయండి 10 నిమిషాలు. ఇట్ వాస్ 2000 సెట్లో. యా, ఇట్ వాస్ 2015 and 31st February. అచ్చా, 31st February. అరే వా. అంటే నేను ఇది చాలా పెళ్లికి ముందు మీరు అడుగుతారు కదండి, డే ఏంటి, కలిసిన రోజు, జిమ్ కి వచ్చిన రోజు, ఫస్ట్ తిన్న పానీపూరి కూడా గుర్తుంటాయి. తర్వాత ఆ డేట్స్ అన్ని పాస్ట్ డేస్ అయిపోతాయి. డేట్ నేను చాలా వీక్ డేట్, నాకు యాక్చువల్ గుర్తు లేదు ఆ డేట్. గుర్తుంటుంది ఆవిడ? గుర్తుంటా. తనకు నేనే ఆ టైంలో ఇక్కడ ఎట్లా ఏం చూసాను, ఇక్కడ ఏం చూసాను అది కూడా గుర్తుంది. 8 years నుంచి ఫస్ట్ డే మేము కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు తను వేసుకున్న షర్ట్ కలర్ దగ్గర నుంచి నాకు అన్ని గుర్తున్నాయి. నా బండిలో ఎంత పెట్రోల్ ఉంది అది కూడా తెలుసు. యా, సో ఇట్ వాజ్ July 4th. July 4th. ఓకే. కరెక్ట్, July 4th కి మా షూట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే వి మెట్. August 31st వి గాట్ మ్యారీడ్. మూవీస్ ఇద్దరు కలిసి చూసిన ఫస్ట్ మూవీ? ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏదో దానికి 3D మూవీకి తీసుకెళ్ళాడు. ఇట్ వాస్ నాట్ 3D ఇంగ్లీష్ మూవీ. ఓకే. షీ వాంటెడ్ టు గో ఫర్ తెలుగు మూవీ. సో నేను చూస్తున్నా, మీకు దేఖనే దేరి మూవీ. అరే నేను చూడాలి రేపు మూవీ అంటే, పాప్కార్న్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి, బాత్రూమ్కి వెళ్ళాలి. అరే ఆగు, మూవీ చూడు. అరే ఈ స్టోరీ ఏంటి? కాదు, ఈ మూవీ స్టోరీ ఏంటి చూడు. సబ్‌టైటిల్స్ లాగా అడుగుతూ ఉండేదన్నమాట. సో మీరు ఆయన స్క్రీన్ మీద తీసుకొచ్చాక ఆయన మంచి చూడండి, ఆయన అసలు స్క్రీన్ ఫియర్ కూడా లేదండి అసలు. అసలు లేదు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, మీరేమో బుద్ధివారు, ఆయన స్టార్ట్ రోజుల తర్వాత ఫిమేల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, దట్ విల్ బి మై పొజిషన్. మీరు స్టార్టింగ్ లో ఆయన బుద్ధివారు, మీరేమో పొట్ట మీద. ఇప్పుడేమో ఆయన మీకంటే ఇప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. లేదు, ఫస్ట్ లో ఏంటంటే డిఫరెంట్ కపుల్స్, ఇదొక కాంపిటేటివ్ వరల్డ్ అండ్ కాంపిటీషన్ కూడా. అందులో ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ షోస్ చేసిన వాళ్ళు. మనం ఏంటంటే, నేను కూడా ఏంటంటే బయట పబ్లిక్ అంటే బయట నేను ఐఎమ్ నాట్ దట్ స్పాంటేనియస్ గానీ మాట్లాడతాను బ్లాగ్స్ లో అదంతా. బట్ ఏంటంటే వెరీ సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్. స్క్రీన్ మీద రాలేదు ఇప్పుడు, తను ఎప్పుడు రాలేదు. ఒప్పించేటప్పుడు ఏంటంటే స్క్రీన్ ఏంటి, రీల్స్ చేస్తున్నట్టు కదా, రీల్ లో కూడా రాలేదు నేను. అసలు తనతో రీల్ చేయాలంటే ఒక 2 గంటలు కాలు నొక్కాలి నేను, అప్పుడు తను నాతో ఒక రీల్ చేస్తాడనమాట. సో ఇట్స్ లైక్ దట్. సో ఇట్ వాజ్ గుడ్ అండి. అంటే ఒక పాజిటివ్గా మేము మా పేర్ స్క్రీన్ మీదకి రావడం, అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే విధంగా రావడం, అది ఒక మంచి ప్రజెంటేషన్లో రావడం, ఇట్ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఓకే. బిఫోర్ ఆరిఫ్, ఆఫ్టర్ ఆరిఫ్ ఏం చెప్తారు? బిఫోర్ ఆఫ్టర్ ఆరిఫ్ నో అదర్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఎట్లా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అడగాలి. ఓకే. మ్యారేజ్ అంటే ఆయనే కదా, మీకు ఆయనే కదా. సో బిఫోర్ ఏంటంటే చెప్పాను కదా, బిఫోర్ హీ వాజ్ లైక్, అంటే నాకు పెళ్ళైన తర్వాత మా ప్రేమ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏంటంటే మేము 1 monthలో మాకు అసలు మా గురించి ఎక్కువ ఏం తెలీదు. ఇట్ వాజ్ లైక్ ఇన్ఫాక్చుయేషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. అంటే చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను తనతో ఉంటూ గుడ్ బ్యాడ్ చూస్తూ వచ్చాను కాబట్టి లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్. ఫస్ట్లో ఏంటంటే తను చాలా షార్ట్ టెంపర్డ్. ఫస్ట్లో ఏంటి, పెళ్ళైన 5 years వరకు
అసలు తనతో ఏదైనా నేను ఆర్గ్యూ చేసేటట్టు ఉండేది కాదు. నేనేంటంటే లేడీస్ జనరల్గా ఎలా ఉంటారు, ఏదైనా పట్టుకుంటే పొద్దున ఒక టాపిక్ మొదలైతే సాయంత్రం వరకు ఆ టాపిక్ వాళ్ళకి అడిగిపోయేంత వరకు వాళ్ళ చెవులు మోగుతూనే ఉంటాయి అనమాట. అలా తనకేంటంటే హ్యామరింగ్ నచ్చదు, తనకి ఏదున్నా కట్ షాట్. ఇంట్లో విషయాలైనా ఏ విషయాలు, పాప గురించి కూడా నేను ఎప్పుడైనా పాపను ఒక్క మాట అన్నానంటే నేను ఆ రోజు అయిపోయాను. అంటే తనకి వెనకాల పడ్డం, డోంట్ డూ ఇట్, అది మనం చేయకూడదు అనే తన మైండ్ సెట్. నేనేంటంటే కొంచెం హడావిడి ఎక్కువ. ఫస్ట్లో హీస్ వెరీ సైలెంట్, నేనేమో లొట్టపిట్టలాగా మాట్లాడుతూనే ఉండేదాన్ని. కార్ ఎక్కితే నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు తనకి ఇరిటేటింగ్ అని. రేడియో సాంగ్స్ వింటూ ఆపేసేవాడు, నేను వాగుతూనే ఉండేదాన్ని. నేను కార్ దిగేంత వరకు వాగేదాన్ని. తర్వాత తను మ్యూజిక్ ఆన్ చేసుకునేవాడు నేను ఫోన్ చేసినప్పుడు. ఏంటి ఇంతసేపు పెట్టుకో, ఇంతసేపు నువ్వు మాట్లాడేవు కదా అంటే అప్పుడు నాకు ఆ పంచ్ అర్థం కాలేదు. సో ఇట్ వాజ్ లైక్ దాట్. వన్ వర్డ్లో చెప్పాలంటే? వన్ వర్డ్లో చెప్పాలంటే హీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హీస్ ఎంకరేజింగ్ మీ అలాట్. అంటే ఈ రోజుల్లో ఫాదర్గా, హస్బెండ్గా, ఫాదర్గానా, హస్బెండ్గా అయితే చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నేను కూర్చొని సడన్గా చెప్తా, అరే మేరే పాస్ ఎక్ స్క్రిప్ట్ హే, నేను ఇవాళ ఏదైనా మూవీ అనుకుంటున్నాను ఇలా చేద్దామని, ఏమంటావు, యా గుడ్ ఐడియా. అంటే ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్దదండి ఈ రోజుల్లో. బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు అనేసరికి జనరల్గా ఏముంది, పాపని చూసుకో, ఇల్లు చూసుకుంటున్నావు కదా, నువ్వు ఇప్పుడు నీకేముంది, ఇప్పుడు నీ తమ్ముడిని చూసుకోవాలి, పాపని చూసుకోవాలి, ఇట్స్ ఓకే, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ తినేంటంటే ఫ్రమ్ ద డే వన్ హీస్ లైక్, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నేను ఇండస్ట్రీలో 2-3 years బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్ విత్ వేరియస్ బిజినెస్. అంటే ఎంబీఏ చేసినందుకు ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నాను, ఐ వాజ్ ఓనింగ్ సమ్ బొటేక్ అండ్ ఆల్. సో అందులో ఐ వాజ్ వెరీ బిజీ. నన్ను ఎప్పుడు తను బిజీగా చూడాలనుకున్నాడు. అండ్ తనకేంటంటే తన డ్రీమ్స్ నా డ్రీమ్స్ అని లేవు. ఇప్పుడు నేను చేస్తున్నాను, డూ బెస్ట్, ట్రై ఫర్ ఇట్. అంటే ఇంట్లో కూడా సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు ఇద్దరం వర్కింగ్, ఒక్కొక్కసారి ఇప్పుడు నా పాప బెడ్ రిటెడ్, బయటి వాళ్ళు ఫ్యామిలీ చేసే సపోర్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఒక మదర్ ఉండే టైంలో, అదే టైంలో మనకు అక్కడ షూట్ ఉంటుంది, ఆ టైంలో హీ బ్యాలెన్సెస్ వెరీ వెల్. నేను షూట్కి వెళ్తుండే, రే డోంట్ వరీ మెహూనా అంటే నేను బిందాస్ వెళ్ళిపోతా, తను ఉన్నాడు కదా తను చూసుకుంటాడు అనే నమ్మకం తను నాకు కలిగించాడు. అండ్ మ్యారేజ్ అయిన కొత్తలో నేను కూడా చాలా అన్మెచ్యూర్డ్గా, ఫస్ట్ 5 years ఆఫ్ అవర్ మ్యారేజ్ నేను ఊరికే అనేదాన్ని, అబ్బా నాకు నచ్చలేదు, వద్దు, లెట్స్ గెట్, ఊరికే అనేసేదాన్ని, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అనేసేదాన్ని. ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు. నేను వెళ్ళాను, ఒక్కసారి కూడా నేను వెళ్ళాను, 4 times వెళ్ళాను, తను వెళ్ళలేదు. అమ్మా, తను ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎప్పుడైనా కోపం వస్తే లాక్డౌన్ ముందు కూడా తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నాకు తను ఎక్కడ లాక్ చేయాలో కరెక్ట్గా తెలుసు అనమాట. నేను అన్నిట్లో నామినీ నేనే, నేను అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డు లాక్ చేసి పడేసేదాన్ని. బ్యాంకులో కూడా, అకౌంట్లో అన్ని బ్లాక్. తను పాపం టోల్ గేట్ వరకు వెళ్ళి నాకు ఫోన్ చేసి ఆ టోల్ గేట్ డబ్బులు కట్టమనేవాడు. కాదు, వెళ్ళి 1 hourలో రిటర్న్ వచ్చిన తర్వాత ఏమైంది, కాదు ఫ్యామిలీతో, వితౌట్ ఫ్యామిలీ ఉండలేను కదా మళ్ళీ చెప్పేవాళ్ళు. సో ఎప్పుడు కూడా మేము అంత పెద్ద డెసిషన్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఏదున్నా ఫస్ట్లో అందరి లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. బట్ ఈ మధ్య ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తూ, అలాగే ఇట్స్ లైక్ ఈగోస్ కానీ అలాంటివి ఏం లేవండి. బికాజ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తుంటే ఇది కాదు, ఇంకో బెటర్ నేను చేయాలనుకుంటే హీల్ సపోర్ట్ మీ అలాట్. యాక్టింగ్ ఎందుకు, డైరెక్షన్ చేయి, ఫిలిం ప్రొడక్షన్ ఎందుకు కాదు, యాక్టింగ్ కూడా చేయి, డైరెక్షన్ అంటే డైరెక్షన్ కూడా చేయి, స్క్రిప్టింగ్ కూడా చేయి. ఇప్పుడు తనకేంటంటే, సారీ అది కరెక్ట్ చేసావు, తనకేంటంటే హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండి, దట్ ఈస్ నాట్ అవర్ ప్రియారిటీ. తనకేంటంటే వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెన్ అచీవ్. అండ్ తను నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా కాన్ఫిడెంట్ అయ్యానండి. బికాజ్ ముందు మీరు తెలిసే ఉంటుంది, నేను మీడియా ముందు కూడా ఎప్పుడు ఏ రోజు మాట్లాడలేదు ఎక్కువ. అండ్ ఎలా ఉండేదాన్ని అంటే సింపుల్గా నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోవడం, ఎవరితో మనకేంటి అన్నట్టు ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఐమ్ బోల్డ్, నేను ఏదున్నా ఇప్పుడు నేను హ్యాండిల్ చేసుకోగలను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. మరీ ఎక్కువ చెప్తుందండి, తనకి ఎక్కువ కూర్చుంటాడు. అంటే అంతా నేను తనకు నాలాగా చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్లో షాపింగ్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళది ఏంటంటే వీళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ వైఫ్స్ని ప్రతి దగ్గర తీసుకెళ్ళడం, యూనో అలా అలవాటు ఉందన్నమాట. నేను వచ్చిన తర్వాత నేను నేర్చుకోవాలని ఎప్పుడు తను నాతో ఏ రోజు షాపింగ్కి రాలేదు బిగినింగ్లో. అంటే నన్ను నేర్చుకునేటట్టు నాకు మా ఫాదర్ ఎలా అలవాటు చేశారంటే పక్క లేన్కి వెళ్ళాలన్నా తనే తీసుకెళ్ళాలి, అలా అలవాటు. సో తినేంటంటే నాకు ఎలా నేర్పించేశాడంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు గివ్ హర్ టాస్క్. బాంబేలో ఫస్ట్ డే నేను షిఫ్ట్ అయినప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ రాదు, ఎలా ఉంటుంది, నేను అసలు తను నాకు నువ్వే చేసుకో, అప్పుడు అనిపించింది ఏంటి తిను అసలు హెల్ప్ చేయట్లేదు, నన్నే చేసుకోమంటున్నాడు. కానీ ఈ రోజు ఐ రియలైజ్ తను అలా ఉండడం బట్టి ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, సో ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు
వాళ్ళ బ్రదర్ ఇట్లా అని తెలిసి సో ఆయన మీరు బరువుగా అనుకున్నారా బాధ్యతగా అనుకున్నారా? ఎట్లా అనిపించింది మీకు బ్రదర్ గురించి? కాదు, ఆఫ్ కోర్స్ నో, నాట్ ఎట్ ఆల్ బర్డన్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే తన అంటే బయట చాలా మంది కూడా అరే ఎందుకు అవసరమా బయట ఆఫ్లైన్లు అవి ఉన్నాయి కదా అయ్యో నా ఫ్యామిలీ అండి అని ఆహాహా బయట కొంతమంది సో బయట అంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేస్తారు ఫ్రెండ్స్ చాలా మ్యాటర్. వాట్ ఐమ్ కరెక్టింగ్ యూ ఏంటంటే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పిన్నిలు పెద్దమ్మలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మాకు అదే చెప్పారు, నీ లైఫ్ ఎందుకు నువ్వు వేస్ట్ చేసుకుంటావు, పుట్ హిమ్ సమ్వేర్ ఏదైనా ఆర్ఫనేజ్లో అయినా ఓల్డ్ ఏజ్ హోమ్లో అయినా పెట్టు అని. బట్ తను డే 1 నుంచి హీ వాజ్ అగేన్స్ట్ ఇట్. మీ బ్రదర్ కాబట్టి మీకు ఉండాలంటుంది, బట్ ఆయనకి ఎట్లా ఫీల్ అయ్యారు? కేసా ఫీల్ హువా? అంటే ఫస్ట్ మన మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం టైం తర్వాత ఫాదర్ వెళ్ళిపోయారు, మదర్ వెళ్ళిపోయారు, బ్రదర్ ఇలా ఉన్నాడు. సో తనకు అంటే పాపం ఇస్కో ఇతనా 1 by 1 షాకింగ్ ఉంది. బ్రదర్కు కూడా అలా వదిలేస్తే ఎట్లా? సో ఫస్ట్ 1-2 డే నాకు ఏదో మేనేజ్ చేద్దామని అలా ఉంది. బట్ నేను తన కండిషన్ చూశాను, కాదు అంటే లైఫ్లో ఏదైనా చేస్తే ఫ్యామిలీ కోసం ఏదో చేయాలి. నేను ఇమీడియట్లీ తను ఒక 9కి తీసుకొచ్చేసాను. నువ్వు ఉంటే నా దగ్గరే ఉంటావు, నువ్వు అంటే నా బ్రదర్ ఇన్లా కాదు, నువ్వు నా కొడుకు, ఇప్పుడు నువ్వు నీకు అలాగే చూసుకుంటా. అందుకోసం తనకు అప్పుడే తిడుతూనే ఉంటా. సలూన్ ప్రాపర్, సలూన్కి టైమింగ్ ఉండాలి, ఫిజియోథెరపీ ప్రాపర్ ఉండాలి. ఇంకా మేము యాక్చువల్లీ వీఆర్ మోర్ ఆఫ్ బడీస్. ఎందుకంటే మేము ఇప్పుడు కూర్చున్నప్పుడు డ్రింక్ అంటే టీ డ్రింక్ మా తమ్ముడు నేను షూట్కి వెళ్ళినప్పుడు తను టీ ఇవ్వడం మొత్తం నేను చూసుకుంటా. అండ్ ఎప్పుడైనా తను సిక్ అవుతే నా పాప నా హస్బెండ్ ఎక్కువ అటాచ్డ్. ఇంకా తను సాయి, ఆయన పేరు సాయి వచ్చిన తర్వాత అంత మంచిగానే జరుగుతుంది. సో అది ఒక బ్లెస్సింగ్. సో అంటే ఒక 1 word ఆవిడ అంటే ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ ఏమని అనిపించింది? ఎస్ చెప్పనా? చెప్పు. హెయిర్ స్టైల్ అనకే? హెయిర్ స్టైల్ కాదు, హెయిర్ హెయిర్ స్టైల్ కాదు. 1 thing ఉంది చెప్తా, తర్వాత నాకు నువ్వు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చెప్పకూడదు. అది కామన్, తర్వాత చూసుకోవచ్చు అంటే. సో అది ఒక్కటే ఉంది. ఏముందంటే అది నాకు తను చాలా కంట్రోల్ చేస్తుంది, ఏదైనా చేస్తే చాలా కంట్రోల్ చేస్తుంది. అది కొంచెం చేంజ్ చేస్తే నేను వెరీ హ్యాపీ. యా మీరు చెప్పండి. కంట్రోలింగ్ అది. సో చేంజ్ చేయాలి అంటే అన్నీ బాగానే ఉన్నాయండి తనలో, అదేం పెద్దది అదేం అనిపించదు. బట్ తను ఏంటంటే ఎక్కువ బయట సోషల్ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. తనకేంటంటే 24 గంటలు పని 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 ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్ లైఫ్ ఏదైనా వెకేషన్కి వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దామంటే తను దానికి కొంచెం తక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాడు. సో అది తను చేంజ్ చేసుకుంటే మంచిది. అంటే ఇద్దరు అకేషన్కి వెళ్ళింది, ఫస్ట్ వెళ్ళిన అకేషన్ ఎక్కడ అంటే మేము అది చెప్పా కదా, న్యూయార్క్లో నా MBA అప్పుడు అప్పుడు వీ గోట్ ఏ గుడ్ మెమరీ. మేము యూఎస్లో అంతా వి వెంట్ ఫర్ ఏ హాలిడే. ఫస్ట్ వాజ్ గోవా. నువ్వు అంతా మర్చిపోతున్నావు, నేనే చెప్తున్నా. అంటే బాగా వెళ్ళిపోతుంది అంటే ఏమనుకోవద్దు. మీ లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ మెమరీ ఉంటుంది కదా, ఇప్పుడు తలుచుకుంటే ఏమనిపిస్తుంది? దేని గురించి? ఏదో ఒకటి లైఫ్లో ఒక బ్యాడ్ ఏదో ఒకటి ఉంటుంది, సాడ్గా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు అది తలుచుకుంటుంటే ఏమనిపిస్తుంది? సాడ్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చెడు జరిగింది ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా, ఇప్పుడు అది అలా అవ్వకుండా ఉంటే బాగుండు అని. అంటే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మా ఫాదర్, అంటే నేను అంటే ఎవరైనా సరే పేరెంట్స్కి ఏదైనా అయినప్పుడు మన దగ్గరుండి చూసుకోవాలనేది ఒకటి ఉంటుంది. బట్ నాకు తను చాలా అటాచ్డ్. అంటే ఏ దిష్టి తగిలి అంటే షూట్స్లో కానీ వి వర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. తను ఒకవేళ నన్ను తినొద్దన్నా నేను తిని చేసుకునేదాన్ని కాదేమో. మరి ఎందుకు చేసుకున్నావు? తను చెప్పలేదు కదా. హీ వాజ్ లైక్ తను తిని షూట్లో అబ్జర్వ్ చేసేవాళ్ళు. అండ్ తను ఏంటంటే ఒక ఫాదర్ డాటర్ మధ్య మ్యారేజ్ టైంలో అదొక టైప్ ఆఫ్, మీరు ఆకాశం అంతా మూవీ చూసినట్టయితే అదొక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. చెప్పుకోలేరు, మదర్ దగ్గర చెప్తారు, మదర్ బయటపడిపోతుంది, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో తను చనిపోవడం, నేను అక్కడ 9th month డెలివరీ టైం, ఇక్కడ నేను తను అంటే ఆఖరి చూపు అంటాం కదా, అది నేను చూసుకోలేకపోయాను. దట్ ఈస్ లైక్ నా లైఫ్లో జరిగిన అంతే. ఓకే, మీ లైఫ్లో? నాది సార్ చెప్పాలంటే అది ఎగ్జాక్ట్లీ 8 years బిఫోర్ నా పెళ్ళి అయింది. నాది సార్ చెప్పాలంటే ఆవిడ ఇట్లా చూస్తుంది, ఏముంది అబ్బా ఏముందని చూస్తుంది. మేము తర్వాత సార్ అమ్మా నాకు తెలిసింది ఎందుకరా నువ్వు పెళ్లి చేసుకున్నావని. అమ్మమ్మ ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి
ఇంటికి వెళ్తున్నాను. సో ఒక జ్యోతిష్యుడు నాకు పిలిచాడు, బాబు ఇలా రా. నేను వెళ్ళాను, కూర్చో అంటే కూర్చున్నాను. తన దగ్గర ఒక చిన్న చిలుక ఉంది. చిలుక బయట వచ్చి ఒక కార్డు తీసింది. ఆ జ్యోతిష్ ఆ కార్డు చూసి షాక్ అయ్యాడు. నాకు చెప్తున్నాడు, నువ్వు రాక్. ఎట్లా ఉంది అంటే నీకు 2 పెళ్ళి ఉంది. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వావ్ 2 పెళ్ళి. కట్ చేస్తే పెళ్ళి అయింది. తర్వాత నాకు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది. అమ్మా ఇది 1 పెళ్ళి ఇట్లా ఉంటే 2 పెళ్ళి ఎట్లా ఉంటాయి. బట్ నేను తనకు చెప్పాను, అరే జ్యోతిష్ నాకు ఎట్లా చెప్పానంటే తనే నాతో 2 పెళ్ళి చేసుకోండి. 2 కాదు, ముచ్చటగా 3. మనం జీవాలు మళ్ళీ చేసాడు షోలో చేసాడు. బట్ గుడ్ మెమరీ అండి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో సాంప్రదాయంగా అలా మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఎవరికైనా ఉంటుంది. ఒక పెళ్ళి అనేది మనం చూసి చేసుకునేది. సో మాకేంటంటే ఫస్ట్ మేము కోర్ట్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఫ్యామిలీస్ ఆ బాండింగ్ లేకపోవడంతో మేము ఏం చేసుకోలేకపోయాం. కానీ జీలో సర్ప్రైజ్గా వాళ్ళు మాకు మ్యారేజ్ చేస్తున్న సంగతి కూడా మాకు తెలియదు. మ్యారేజ్ చేసినప్పుడు ఆ మెమరీ, ఆ డేట్ నేను ఎప్పటికీ తప్పు చెప్పాడు, జ్యోతిష్యుడు తప్పు చెప్పాడు 2 అని చెప్పి. జ్యోతిష్ కరెక్ట్ చెప్పాడు, అందువల్ల సెకండ్ టైం అయింది కదా మ్యారేజ్. బట్ థ్యాంక్స్ టు జీ వాళ్ళ ఇది మా కోసం ఇలా చేశారు. షూట్ చేస్తున్నప్పుడు కూడా బాండింగ్ పెరుగుతుంది. అంటే డిఫరెంట్ కపుల్స్ ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఒకళ్ళ దగ్గర నుంచి రొమాంటిక్ కపుల్, ఒకళ్ళ దగ్గర టైమింగ్. చెప్పండి, ఒక్కొక్క కపుల్ గురించి ఒక్కొక్క వర్డ్ చెప్పండి. చెప్పచ్చా? యా, మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇష్టం. మాకు అభ్యంతరం లేదు, అక్కడ మీరు చూసుకోండి, ప్రాబ్లం లేదంటే వేసుకోండి. మంచిగానే చెప్పు కదా, గుడ్గానే చెప్తారు కదా. సో ధనరాజ్ గారితో ఐ వర్క్డ్ ఎర్లియర్ విత్ హిమ్ అండ్ నేను సిస్టర్ క్యారెక్టర్స్ చేసినప్పుడు నాకు తెలుసు. వాళ్ళిద్దరు కపుల్ని చూస్తే ఒక అన్యోన్య దాంపత్యం. అంటే మా ఇందులో షోలో కూడా వాళ్ళు కొంచెం పెద్దరికంగా ఉంటారు. అండ్ హౌ షీ మౌల్స్ హిమ్, అంటే ఎలా అయితే తను కంట్రోల్ చేస్తారో, ఎలా తను అంటే ధనరాజ్ గారు సిరి గారు చూస్తే సిరి గారు ఈజ్ లైక్ హ్యాండిల్స్ హిమ్ వెరీ వెల్. సో అలా. ఇంకోటి మృదుల ఉంది, కేసీ మృదుల, తను వాగుడుకాయ అనమాట, అలాగే వాగుతూనే ఉంటుంది. కేసీని భలే కంట్రోల్ పడుతుంది, ఆ కంట్రోలింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. సో అలాగే మహేష్ శివన్ ద వెరీ రొమాంటిక్ క్యూట్ కపుల్ అనమాట. వాళ్ళని చూసి నేను ఇంటికి వచ్చి మొదలెడతా, అలా రీల్ చేద్దామా, బ్లాగ్ చేద్దామా. అంటే ఈ కపుల్స్ అందరు కూడా వెరీ స్పోర్టివ్, వెరీ పాజిటివ్. అంటే ఎలా అనిపిస్తామంటే వెళ్ళి, ఇప్పుడు నా పాపకి మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళు నాకు ఆ సర్జరీ రోజు హాస్పిటల్కి రావడం, అలాగే యాంకర్ రవి, అది రవి మామ అంటుంది. అసలు తను వచ్చి నా పాపను నవ్వించాడు. ఇట్స్ లైక్ ఒక 4-5 డేస్ నుంచి నా పాప నవ్వలేదండి. అంటే తను ఆ ప్యానిక్ దాంట్లో ఉండిపోయింది. తను వచ్చి అలా నవ్వించేసరికి నేను తను ఎలా థ్యాంక్ చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే నా కూతురు స్మైల్ తీసుకొచ్చారు. సో అలాగే రోహిణి ఏంటంటే తనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తనకి కాలికి రాడ్ అంత యాక్సిడెంట్ అంత అయినా కూడా డెడికేషన్, అంత పెయిన్లో కూడా షీల్ డాన్స్, ఒక ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలని ద వే అంటే హార్డ్ వర్క్ మ్యాటర్స్. స్ట్రాంగ్ విల్ పవర్ యాక్చువల్లీ. స్ట్రాంగ్ విల్ పవర్ ఒక్కొక్కరి దగ్గర ఒక నేర్చుకుంటాం. కౌశల్ గారు ఏంటంటే గేమ్ లాగా ఆడాలి. అంటే తన వైఫ్ని కూడా అంటే ఇప్పుడు గేమ్ లాగా ఆడాలి అనేది ఒక డిసిప్లిన్, ఒక మోటివేషన్, ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా, అది తన దగ్గర నేర్చుకున్నాం. సిద్ధు విష్ణు దే వెరీ క్యూట్, అలాగే తనలో డిసిప్లిన్. ఇది ఇప్పుడు చేయాలంటే చెయ్యాలి. అంటే మనం ఈ రోజుల్లో ఎంత బిజీ అయిపోయామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనుకోండి, చేద్దాంలే నెక్స్ట్ వీక్ వరకు అప్లోడ్ చేద్దాం అనేది మనకు ఉంటుంది. వాళ్ళు చేసామా రాత్రి అప్లోడ్ చేసామంటే ఆ టైమింగ్, ఆ డెడికేషన్, డిసిప్లిన్. వాళ్ళు షూట్కి వస్తే పని అయిందా, మా పని చేసేసుకున్నాం, టైంకి డెలివర్ చేసేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒకరికోనే. ధరణి వాగుడుకాయ మాట్లాడుతూనే ఉంటుంది, కానీ షీఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్, బై హార్ట్. యా, షీ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే తను అన్ని ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా తను నవ్వుతూనే ఉంటుంది. ఇంకా సేమ్ లైక్ వైజ్ హర్ హస్బెండ్ తను కూడా వాళ్ళ పాప, బేసిక్ గా వాళ్ళ పాపతో అందరం కనెక్ట్ అయ్యాము. షీ ఇస్ జస్ట్ 1.5 అందరి గురించి చెప్పారు, మరి ఆరిఫ్ లలిత గురించి ఇంకొకరు ఉన్నారు, మళ్ళీ ఫీల్ అవుతారు చూసి మా గురించి. రితేష్ గారు అండ్ ప్రియా గారు ఏంటంటే దే వర్ లైక్ వెరీ కామిక్ అన్నమాట. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, నవ్వుకుంటారు అండ్ బ్యాలెన్సెస్ ఈచ్ అదర్. और कोई है हो गया है शायद. అదే మరి మీ ఇద్దరి గురించి. మా ఇద్దరి గురించా బాగా కంట్రోల్ చేయాలండి. అంటే షోలో నాకేంటంటే చాలా సర్ప్రైజెస్ అండి తిను మాట్లాడేవి, నాకే తెలియనివి నా గురించి చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు నా ఎక్స్ప్రెషన్ మీరు చూస్తే అసలు ఏం చెప్తున్నాడో నేనేం చెప్పలేను, ఏం అరవలేను. కాదు షోలో అంటే అతను నాకు అడుగుతుంది, నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు నాకు చెప్పు. ఏది చెప్పడం. ఇప్పుడు జనరల్ గా కపుల్ షో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దే డిస్కస్ సంథింగ్ అండ్ దే టాక్, కానీ మాది అలా ఉండదు. నేను మీరు ఎపిసోడ్ నచ్చింది బాగా మీ ఇద్దరి కాంబినేషన్. అడుగుతూనే ఉంటుంది.
ఆగు, నేను ఏం అట్లా అక్కడ ఏదైనా చెప్తే దానికి నువ్వు కౌంటర్ ఇవ్వు బస్. అదే సర్ప్రైజ్ ఎలిమెంట్, ఏంటి ముందు ప్రిపేర్డ్ గా ఉండదు, సర్ప్రైజ్ ఎలిమెంట్. స్పాంటేనియస్ ఉంటే బెస్ట్. అండ్ బేసిక్ గా తను అలా ఎంటర్టైన్ చేయడం, అలా మాట్లాడడం యాజ్ ఎ వైఫ్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. గుడ్. మీ 8 years మ్యారేజ్ జర్నీ అనుకున్నా లవ్ జర్నీ, ఈ 8 years లవ్ జర్నీ గురించి ఒక 1 word లో చెప్తారు. సాతియా తూనే क्या किया मैंने क्या किया क्यों किया अब नहीं करूंगा ऐसा. ऐसा नहीं, अपन आदर्श कपल है बोल के वो लोग आए इंटरव्यू करने, Oh, sorry, तो ऐसा बोले तो लोग डर जाते हैं. కాదు, జస్ట్ జోకింగ్. ఈ 8 years మ్యారేజ్ జర్నీ అనడం కంటే కూడా ఈ లవ్ జర్నీలో మీరు ఏం చెప్తారు 1 word లో? 1 word లో ఏం చెప్పాలంటే, తను నాకు నేను ఎంత అంటే నేను చాలా మిస్టేక్స్ కూడా చేస్తే మేము बहुत सारे मिस्टेक्स भी कराऊंगा. నేను ఎలా అయినా నా మైండ్ సెట్ ఎలా అయినా, నేను గుడ్ అయినా బ్యాడ్ అయినా నాకు యాజ్ ఇట్ ఈస్ తను యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత టార్చర్ చేస్తుంది. బట్ నాకు తన బ్యాడ్లో కూడా గుడ్ ఉంది, నాకు కంట్రోల్ చేస్తుంది కదా. కంట్రోల్ ఎలా చేస్తుందంటే, స్మోకింగ్ నేను కొంచెం చేస్తాను, నాకు అది బ్యాడ్ అలవాటు ఉంది. సో అది నాకు కంట్రోల్ చేస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఫర్ మై హెల్త్. కొంచెం నేను నా ఫైనాన్స్ స్పెండ్లో నేను కొంచెం బాగలేదు, ఇది ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ చేస్తూనే ఉంటా, కానీ అక్కడ నాకు కంట్రోల్ చేస్తుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ. మనం ఎంతవరకు చేసినా కీ ఆవిడ చేతిలో ఉంటుంది. యా. ఇప్పటికీ తనకి షూట్ లో వచ్చే డబ్బులు అని వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి మీరు ఈ శృతిల నాని అనే అకౌంట్ లోకి ఎందుకు వెళ్తాయి ఈ డబ్బులు? బట్ ఏంటంటే అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. కాదు, డబ్బులు నా డబ్బులు కూడా సార్ ఇట్లా వస్తే నేను ఇట్లా చూస్తా, కాదు ఇట్లా చూస్తా ఇట్లా వెళ్ళిపోతాయి, నా దగ్గర ఆగదు. సో యా, విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో అందుకోసం అది ఎట్లా అంటే, ఇంట్లో తనే పోలీస్, తనే లాయర్, తనే జడ్జ్, నేను ఖైదీ మాత్రమే బస్. అట్లా కాదు, మీ ఇద్దరిని ఇట్లా చూస్తుంటే నాకు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. లవ్ చేయండి, కాదు లవ్ చేయండి, మ్యారేజ్ తొందరగా చేయకండి. నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థం అవుతాయి. కొంచెం టైం ఇచ్చి అర్థం చేసుకొని ఓకే అయితే చెయ్యండి. అచ్చా అచ్చా బేటా. అయిపోయారు, చూస్తారా, అయిపోయారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత అయిపోయారు. నేను పారిపోతా ఇక్కడ నుంచి. అంటే మీ ఇద్దరి లైఫ్లో ఒక పండుగ అంటే ఏం చెప్తారు ఇద్దరు? దివాళీ. యా, దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, వి లవ్ దట్. ఏం తింటారు ఆవిడ బాగా ఇష్టమైంది ఫుడ్? తను ఏం తింటుందా, తనకు బాగా ఏం ఇష్టం ఉందంటే నా బుర్ర ఆల్రెడీ నేను చెప్పేసావు. ఓకే, అదే తనకు యాక్చువల్లీ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఫిష్ ఇంకా ప్రాన్స్. యా, ఎనీ టైమ్ షీఈ్ గుడ్ ఫర్ సీ ఫుడ్. ఓకే, ఆయనకే ఇష్టం ఇంట్లో చేసిన అన్నం, పప్పు, పాపడ్. అది మీరు వండింది అది కూడా? అది రాత్రి నేను 11:30-12 షూట్ నుంచి వచ్చినా కూడా హీస్ లైక్ దాల్ చావల్ ఖాళీంగే. అంటే తనకి హోమ్లీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఓకే, ప్లేస్ ఇష్టమైన ప్లేస్? తనకు ఇష్టమైన ప్లేస్ నా హార్ట్. కాదు, తనకు యాక్చువల్లీ న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. మేము ఇంకా నెక్స్ట్ ఐ థింక్ 2-3 monthsలో మళ్ళీ న్యూయార్క్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఫర్ వెకేషన్ ఆఫ్ కోర్స్, వర్క్ అండ్ వెకేషన్. యా, వెకేషన్. ఆయనకి తనకి ఇష్టమైన ప్లేస్ వచ్చి కాలిఫోర్నియా. ఎందుకంటే తను అక్కడే చదువుకున్నాడు అదంతా, బికాస్ తనకు మళ్ళీ అటు వెళ్ళాలని ఇష్టం అనమాట. సో కాలిఫోర్నియా. అంటే ఇప్పుడు ఇద్దరు ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఇద్దరు. సో మీరు ఒక కైండ్ ఆఫ్ సినిమాకి, ఆయన ఒక కైండ్ ఆఫ్ సినిమాకి వెళ్దాం అనుకున్నారు. లాస్ట్కి తనదే నడుస్తుంది మూవీ విషయంలో, బయటికి ఎక్కడికైనా వెళ్ళే విషయంలో తనది నడుస్తుంది. ఏదైనా రెస్టారెంట్ విషయంలో ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు కూడా నా తరఫు నుంచి అవుతాయి అనమాట. నేనేమో చాలా బాగుంది తీసుకెళ్తా, అక్కడ ఒక్కొక్కసారి నచ్చదు తనకి. సో ఇట్ హ్యాపెన్స్ ఆపోజిట్. మూవీ అంటే నా చాయిసే, రెస్టారెంట్ అయినా ఎక్కడైనా షాపింగ్ అయినా తన చాయిస్. ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటకి, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ఫైర్ నచ్చలేదు అనుకో, వెంటనే రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే అక్కడ ఏం అండు, అందరు చూస్తూ ఉంటారు కదా, అలా మీకు తెలిసిపోతుంటుంది అక్కడ ఆయన చేస్తాడు. కానీ అంటే తినేటప్పుడు తింటాడు శుభ్రంగా, మళ్ళీ అవన్నీ ఏది వేస్ట్ చేయకుండా తింటూ ఉంటాడు. వచ్చేటప్పుడు కార్లో మొదలవుద్ది, ఇంటికి వచ్చే వరకు క్యా తెరా చాయిస్ క్యా హే, క్యా లేకే జాతి సే అచ్చా హేనా. నేను అంటే అప్పుడు నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతావు అలా. సో ఇప్పుడు కుకింగ్లో
ఆవిడకి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? ఇప్పుడంటే అఫ్ కోర్స్ 10/10. ఇప్పుడు తను చాలా బాగా కుక్ చేస్తుంది, వెరీ గుడ్, యా చాలా ఎక్స్పర్ట్ అయిపోయింది. బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి, నేను ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు వంట చేస్తే ఉప్పులు కారాలు ఎక్కువైపోతాయి. అది నాకు ఒకప్పుడు తెలిసిపోతాయి. ఎప్పుడైనా నాకు కోపం ఆ రోజు ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ రోజు కాదు, ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు వాళ్ళ మీద కొంచెం ఏదైనా మిర్చి ఉంది నాకు అంటే ఆ రోజు కారాలు ఉప్పులు నూనెలు ఎక్కువ ఉంటాయి. లేదు అంటే ఎవరైనా కుక్ చేస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మూడ్ హౌ యూ కుక్. మనం మంచి మూడ్ లో ఉండి కుక్ చేస్తే ఏదైనా సింపుల్ డిష్ కూడా ఇట్ టర్న్స్ అరోమాటిక్. వాట్ ఐ బిలీవ్, నేను మంచి మూడ్ లో కుక్ చేస్తా కదా, ఇతర సింపుల్ డిష్ కానీ అది చాలా టేస్టీగా. ఓకే, సో లైఫ్ ఈజ్ లైక్ ఆల్సో ఎమోషన్ అండ్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది. కానీ ఇద్దరిని చూస్తుంటే అంటే చాలా అండర్స్టాండింగ్ ఉన్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. బిగ్ బాస్ లాగా ఇంట్లో కెమెరా పెడితే అండర్స్టాండింగ్ ఏంటో. బిగ్ బాస్ కి ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఒకవేళ బిగ్ బాస్ కి ఆఫర్ వస్తే? ఈసారి వచ్చిందండి, బట్ we were occupied with the this thing అన్నమాట. సో డెఫినెట్లీ ఎస్. ఇద్దరు కలిపి వెళ్తారా, సోలో వెళ్తారా? అక్కడ కూడా ఇద్దరు ఎట్లా ఆపర్చునిటీ. ఒకవేళ ఇద్దరు కలిపి వెళ్తే కూడా వీఆర్ అద్దు, నేను నీతో రాను. కాదు, అక్కడికి వెళ్ళి చూడాలి ఎవరితో ఫ్లడ్ చేస్తే అక్కడ పట్టుకోవాలి కదా నేను. అక్కడ కూడా ఓ సాత్య సాంగ్, అక్కడ కూడా ఓ సాత్య నాతో పాడితే ఓకే. ఇప్పుడు ఆవిడ కోపంగా ఉందనుకోండి, సో మీరు ఏం చేస్తారు? ఏ రోజు సారీ చెప్పలేదండి. నన్ను అడగండి మీరు, నేను చెప్తాను. ఏ రోజు సారీ చెప్పలేదు. సారీ కాదు సార్, అడిగారు కోపం ఉంటే నేనేం చేస్తాను? పారిపోతా. ఇంట్లో ఉండను నేనేం చేయను, పారిపోతాయా? అంటే ఫస్ట్ లో ఇనిషియల్లీ కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవి అయ్యే మా మధ్య. బట్ ఈ మధ్య తను నేర్చుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైనా కోపంలో ఉంటే హీల్స్ వెరీ సైలెంట్. ఎందుకంటే అప్పుడు కోపంలో ఉన్నప్పుడు తన వేరే రూపం ఉంటాయి. అమావాస్య స్టార్ నేను అప్పుడు. తన చేతిలో ఇప్పుడు దోమల కోసం ఎలక్ట్రిక్ బ్యాట్ వస్తాయి కదా, అది పట్టుకొని ఉంటాయి. అర్థమైపోతాయి, పట్టుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ జరుగుతాయి, చిన్న చిన్నవి జరుగుతాయి. సో అట్లా జరిగినప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? తను ఇప్పటి వరకు సారీ చెప్పలేదు. తనంతే, నా పాప కూడా అంతే. ఇప్పటివరకు ఏ రోజు అది సారీ పాపతో ఎప్పుడు చెప్పదు. ఇద్దరు అంతే, ఇద్దరు. అందులో వాళ్ళ నాన్న పోలిక. నేను తనకు సారీ చెప్పలేదు, పాప మా ఇద్దరికి సారీ చెప్పలేదు. మీరు సారీ చెప్తుంటారా? మీరు? నేను చెప్తా. అంటే నేనేంటంటే 10 minutes నాకు ఏదన్నా కోపం ఉన్నా ఏదున్నా, తర్వాత నేను అంత ఈజీగా మౌల్డ్ అయిపోతా. అంటే నాకు అది మళ్ళీ నైట్ కల్లా మర్చిపోవాలి. మళ్ళీ రేపు పొద్దున అదే టాపిక్, అదే ఏడు మొహం పెట్టుకొని ఉండడం నాకు ఇష్టం ఉండదు. నిజం చెప్పు, నిజమే చెప్తున్నా. కోపం ఉన్నప్పుడు మీరు చూస్తారు కదా, నేను కాలర్ టీ షర్ట్ వేసుకోను. నేను వేసుకున్నప్పుడు కోపం వస్తే పట్టుకొని షర్ట్ పడిజాతా. ఇప్పుడు కూడా నార్మల్ టీ షర్ట్ వేసినారు, అందుకోసం నార్మల్ టీ షర్ట్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓకే, సూపర్. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఆయన డైరెక్టర్ అవ్వాలి, మీరు డైరెక్టర్ అవ్వాలి, మీ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలి, ఇంకా సినిమాలో మంచి మంచి క్యారెక్టర్ రావాలి మీకు అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్లో మీరు ఇవాళ ఇంటర్వ్యూ చేయడం మీలో చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ ఇప్పటివరకు తను మేము ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ మళ్ళీ ఐ డ్రీమ్ మీడియాతో మా బాండింగ్ షేర్ చేయడం ఒక పాజిటివ్ వేలో ఇంటర్వ్యూ జరిగింది. సో ఇది కూడా పబ్లిక్లో కూడా మంచి ఇంపాక్ట్ వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది మన క్యూట్ కపుల్ ఆరిఫ్ గారు అండ్ శ్రీలలిత గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.